దేవుడు మనకు అనుగ్రహించినటువంటి అధికారం ఏ ఏ విషయాలలో మనకు అధికారం ఇచ్చాడో ఆ అధికారం మనం కొనసాగించాలంటే, ఆ అధికారాన్ని మనం ప్రదర్శించాలంటే మనం ఏమి కలిగి ఉండాలి అనే రెండు ప్రాముఖ్యమైన విషయాలు. మొట్టమొదటిది, దేవుడు ఆయనను నమ్మి రక్షణానుభవంలోనికి వచ్చిన వారికి, నమ్మి బాప్తిస్మం పొందువాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును, నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును, అవేవనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు అనేటువంటి ఆ మాట. దేవుడు ఎన్నో విషయాలు ఉండగా ఫస్ట్ దయ్యాల మీద ఎందుకు అధికారం ఇచ్చాడు అనేటువంటి ఒక ప్రాముఖ్యమైన విషయం. ఆయనతో కూడా ఉండునట్లు, దయ్యములను వెళ్ళగొట్టే అధికారము గలవారే వారు దేవుని సేవ చేయునట్లు ఆయనను వెంబడించడానికి ఒక 12 మంది శిష్యుల్ని దేవుడు ఏర్పరచుకున్నప్పుడు ఇలాగ చేశాడని మార్కు 3:13, మత్తయి 10:1 నుంచి ఇలా అనేక వచనాలు మనం చూసుకున్నాం. మొట్టమొదటి సంగతి, దేవుడు మనకి దేని మీద అధికారం ఇచ్చాడంటే, లూకాసు వార్త 10లో కూడా శత్రు బలము అంతటి మీద ఆయన మనకు అధికారం ఇచ్చినట్లుగా రాయబడి ఉంది. పాములను త్రేళ్లను త్రొక్కుటకును శత్రుబలం అంతటి మీద మీకు అధికారం ఇచ్చాను అని ఆయన మాట్లాడాడు. తర్వాత ఇంకొక విషయాన్ని కూడా నేను మీకు చూపిస్తాను. అదే మత్తయి సువార్త 28వ అధ్యాయము. మత్తయి సువార్త 28వ అధ్యాయము. ఒకసారి బైబిల్ ఉన్న వాళ్ళంతా ఓపెన్ చేసి చూడండి. అంటే చివరి అధ్యాయం 18వ వచనం ఒకసారి చూడండి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది. ప్రకటన గ్రంథం 1:18లో కూడా ఈ మాట చెప్తాడు. మత్తయి సువార్త 28:18లో ఏ మాట చెప్పాడో ప్రకటన గ్రంథం 1:18లో కూడా దాదాపు అలానే అనిపించే మాట అన్నాడు. చూడండి. నేను మొదటి వాడను కడపటి వాడను, జీవించు వాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను. మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. అది మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. తాళపు చెవి అధికారానికి గుర్తు. ఇంట్లో అత్తగారి దగ్గర తాళాలు ఉంటాయి, లేదా భర్త గారి దగ్గర, మామగారి దగ్గర. ఒకవేళ కోడలు మంచి వ్యక్తి అని సాక్ష్యం పొందితే ఆ తాళపు చెవి అత్తగారు కోడలికి ఇస్తే అర్థం ఏంటంటే, ఇక ఈ బీరువా మీద, ఇందులో ఉన్న డబ్బు మీద అధికారం నీది, ఈ మనసుకు తోచినట్టు యుక్తముగా వాటిని నీవు ఖర్చు పెట్టొచ్చు అని తాళపు చెవులు ఇవ్వటం అనేది అధికారానికి గుర్తు. అలాగా మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి అన్నాడు. అక్కడేమో పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది. ఇక్కడేమో మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు. యేసు ప్రభు తను గూర్చి తాను చెప్పినటువంటి సాక్ష్యాలు ఈ రెండే కాదు, ఇంకా మరికొన్ని ఉన్నాయి. ఆయన భూమి మీదను పరలోకమందును నాకు సర్వ అధికారము ఇయ్యబడి ఉన్నది అన్నాడు. ఆయన అన్నిటి మీద అధికారం పొందాడు. ఎక్కడెక్కడ ఆయన అధికారం పొందినట్టుంది అని మీరు చూడగలిగితే, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 21వ వచనం నుంచి, లేకపోతే 22వ వచనం మాత్రం చదవండి చాలు. ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను అధికారుల మీదను అని ఆగల. ఇంకొక కొత్త పదం వాడాడు అక్కడ. శక్తుల మీదను అధికారము పొందిన వాడై. శక్తుల మీద అన్నది రౌండ్ కొట్టాల. దూతల మీదను అధికారుల మీదను అని మాత్రం వదలకుండా శక్తుల మీద అధికారము పొందినవాడై
దేవుని కుడి పార్శ్వమున ఉన్నాడు. అది లెక్క. ఈ శక్తుల మీద అధికారం పొందిన మాట మరో పత్రికలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. సరే, దాన్ని పక్కన పెడదాం. ఆయన దూతల మీద అధికారం పొందాడు, ప్రధానుల మీద అధికారం పొందాడు. ఇవి రెండు ఈ దూతలు ప్రధానులు కాకుండా శక్తులు ఉన్నాయట. ఆ శక్తులేంటో, రకరకాల శక్తులు ఉన్నాయి ఈ విశ్వంలో. ఆ శక్తుల్ని సాతాను వినియోగించినప్పుడు అవి అంధకార సంబంధమైన శక్తులు. అదే శక్తుల్ని దేవుడు వినియోగించినప్పుడు అవి వెలుగు సంబంధమైన శక్తులు, దేవుని సంబంధమైన శక్తులు. ఈ సృష్టిలో దేవుడు కొన్ని శక్తులను ఏర్పరిచాడు, కొన్ని ప్రభావాలను ఏర్పరిచాడు. బాగా గమనించాలి. ఆ శక్తుల విషయం గురించి మాట్లాడితే, ఉదాహరణకి ఐగుప్తు దేశంలో మోషే తన చేతి కర్రను ఫరో ఎదుట విసిరినప్పుడు, అహరోను ద్వారా ఆ కర్రను పడవేసినప్పుడు ఆ కర్ర సర్పమైంది, పామయి నిలబడింది. ఇది ఒక సూచక క్రియ, అది ఒక శక్తి, ఒక ప్రభావం. ఆ మహిమను చూసినప్పుడు ఒక క్షణపాటు వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు. అయితే వెంటనే ఫరో నవ్వి, ఇలాంటి క్రియలు మా వాళ్ళు కూడా చేస్తారు అని తన మాంత్రికుల వైపు చూస్తాడు. వాళ్ళు కూడా తమ చేతుల్లో ఉన్న కర్రలు విసురుతారు, అవి కూడా సర్పాలై నిలబడతాయి. మోషే తన చేతి కర్రను విసిరినప్పుడు అది సర్పమైంది. ఐగుప్తు శకునగాండ్రు మాంత్రికులు కూడా వాళ్ళ చేతి కర్రలు విసిరినప్పుడు అవి కూడా సర్పాలు అయ్యాయి. ఆశ్చర్యంగా లేదు? మోషే అంటే దైవశక్తి ద్వారా చేశాడు. మరి వాళ్ళు ఎట్లా చేశారు? వాళ్ళు ఏ విధంగా అలా చేశారు? మొత్తానికి చేశారు. ఈజిప్ట్లో చాలా ప్రాచీన నాగరికత ఉండింది. ఈజిప్ట్లో ఉన్న ది గ్రేట్ పిరమిడ్స్ కూడా ప్రత్యేకమైన కారణం కోసం నిర్మించబడ్డాయి. ఈజిప్ట్లో పురాతన కాలంలో దేవదూతలు భూమి మీదకి వచ్చినప్పుడు ఈజిప్ట్లో కూడా వాళ్ళు ఉనికి కలిగి ఉన్నారు, ఈజిప్ట్లో కూడా వాళ్ళు వ్యవహరించారు అనడానికి కొన్ని రుజువులు ఉన్నాయి. ప్రపంచ 7 వింతలలో ఒక వింత ది గ్రేట్ పిరమిడ్స్. ఇప్పటికీ అంతు చిక్కల. ఇంత టెక్నాలజీ, ఇంత నాగరికత అభివృద్ధి చెందిన ఈ దినాలలోనే అలాంటి కట్టడం అసాధ్యమైతే, సుమారుగా దాదాపు 4 నుంచి 5,000 సంవత్సరాల క్రితం అంత భారీ కట్టడాలు ఈ నాగరికత ఏమీ లేని స్థితిలో వారు ఎలా కట్టారు అనేది అర్థం కాల. ఇలా కట్టుంటారా, ఇలా చేసుంటారా, అలా చేసుంటారా అని తిప్పలు పడి దానికోసం ఏవేవో ఆలోచనలు చేసి చివరికి ఒక నిర్ణయానికి వచ్చి ఒక మాట రాసేశారు. ఏంటంటే, ఇది ఎంత పరిశోధించినా అర్థం కావటం లేదు, ఈ రోజుల్లో సైతం ఇలాంటిది కట్టడం సాధ్యం కాదు గనుక ఇది ప్రపంచ వింతలలో ఒక వింత అని వదిలేశారు. అంటే ఏంటి? ఇప్పుడు ఈ టైంలో 5,000 ఏండ్లకు క్రితం కట్టినటువంటి ఆ కట్టడం 5,000 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఇంత నాగరికత అభివృద్ధి చెందిన ఈ తరుణంలో అది కట్టడం కష్టం. ఎందుకంటే భూమి నుండి దాని ఎత్తు సుమారుగా 450 అడుగుల ఎత్తు. 450 అడుగులు, 300 నుంచి ఇక పైనే. విచిత్రం ఏంటంటే అంత హైట్కి 5 టన్నుల రాయి ఎలా పోయింది? అంత ఎత్తుకి 5 టన్నుల రాయి ఎలా పోయింది అనేది వింత. ఇప్పుడున్న ఈ నవనాగరికత, ఈ టెక్నాలజీలో అంత హైట్ ఆ రాయి పోవడం సాధ్యం కాదు, కష్టం. 5 టన్నుల వెయిట్ గల రాయి మళ్ళా కరెక్ట్గా లెక్క సరిగా కట్టేశారు, మొత్తం నీట్గా. దారం చూసినా ఎటు ఏం చూసినా పర్ఫెక్ట్గా ఉంటుంది. పైగా పైన ఉన్నటువంటి నక్షత్ర రాసులలో కొన్ని రాసులకు లింక్ చేసి కట్టబడి ఉంది.
పైన కనపడుతున్న నక్షత్రాలు ఉన్నాయి కదా, నక్షత్ర రాశులు. ఆ రాశులలో రకరకాల నక్షత్ర రాశులు ఉంటాయి. కొన్ని నక్షత్రాలకు అనుసంధానం చేసి కట్టబడ్డాయి అవి. వీటన్నిటిని బట్టి ఆలోచిస్తే పూర్వ దినాలలో ఈజిప్టుకి దేవదూతలు వచ్చి వెళ్ళుట అనేది ఒక సాధారణమైన వాడుకలాగా జరిగిన విషయం. ఒక దశలో మోషే కాలంలో ఈజిప్టే ప్రపంచానికి అగ్రరాజ్యంగా ఉండింది. అదిగో పైన నక్షత్రాలు, కింద పిరమిడ్స్. గమనించారా మీరు? అసలు ఆ నక్షత్రాలకి ఈ పిరమిడ్స్కి సంబంధం ఏంటి? అసలు ఎందుకు కట్టారు? గ్రహాంతర జీవులు భూమి మీదకి వచ్చినప్పుడు ఒక కోడ్గా వాటిని ఏర్పాటు చేశారని, అలా రకరకాల స్టోరీస్ దాని గురించి ఉన్నాయి. మంచి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ ఉంటాయి దాని మీద. అయితే అచ్చంగా దాని గురించి మాట్లాడాలంటే మనం పరిశోధనలోకి వెళ్ళాలి. ప్రభు సెలవు అయితే మరోసారి చెప్పుకుందాం. ఇది ఇంట్రెస్టింగ్ మ్యాటర్. అది ఈరోజు మనోళ్ళు అక్కడక్కడ ఫ్లయింగ్ సాసర్స్ అని, గ్రహాంతర జీవుల యొక్క వెహికల్స్, వాళ్ళు వేసుకొచ్చినటువంటి వాహనాలని మాట్లాడుతున్నటువంటి ఆ వాహనాల యొక్క గురుతులు, ఆ బొమ్మలు 5,000 ఏళ్ల క్రితం ఈజిప్షియన్ అంటే ఐగుప్తు దేశపు ఈ కట్టడాల్లో కొన్నిటి మీద ఆ గురుతులు చెక్కబడి ఉన్నాయి. వింత. అప్పుడు వాళ్ళు ఒక డెడ్ బాడీని సిద్ధపరిస్తే ఇప్పటికి కూడా చెక్కు చెదరకుండా మమ్మీస్ అలాగే ఉన్నాయి, మృతదేహాలు. వాళ్ళు ఏమేమి పూసి ఏమేమి రెడీ చేసి ఎట్లా చేసి అసలు దాన్ని సిద్ధపరిచారో అర్థం కాదు. కానీ అన్ని వేల సంవత్సరాల క్రితం వాళ్ళు సిద్ధపరిచినటువంటి ఆ మృతదేహాలు ఇప్పటికి కూడా అలాగే ఉన్నాయి. ఆ బాడీస్ ఖరాబ్ కాల, కాకపోతే ఎండిపోయి ఆ బాడీస్ అలానే ఉన్నాయి. అవి పూర్తిగా విచ్ఛిన్నమైపోయి మట్టిగా కలిసిపోయిన పరిస్థితి లేదు. అదే ఈజిప్ట్ మమ్మీస్. ఆ మమ్మీస్ మీద మమ్మీ సినిమా అనే ఒక మూవీ కూడా తీశారు. నేను మారు మనసు పొందక ముందు చూశాను అది, మమ్మీ అని. అందులో ఆ శవపేటికల్లోంచి ఆ డెడ్ బాడీస్ని చూపిస్తారు. మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. అసలు ఆ డెడ్ బాడీని ఇన్ని సంవత్సరాలు చెడిపోకుండా ఎలా ఉంచగలిగారు? ఒక వింత. 5 టన్నుల రాయిని అన్ని 100 అడుగుల ఎత్తు ఎలా పంపగలిగారు? అదొక వింత. తరువాత మోషే చేసిన కార్యాల్లో దాదాపు కొన్ని ఈజిప్షియన్ మాంత్రికులు అంటే ఐగుప్తు మంత్రగాళ్ళు కూడా చేయగలిగారు. ఇది ఎలా? ఆశ్చర్యం. ఇట్లా ఐగుప్తులో వింతలు విడ్డూరాలు బోల్డెన్ ఉన్నాయి. ఇప్పటికీ చాలా అర్థం కాని ఉన్నాయి. కాబట్టి వీళ్ళు వాళ్ళ చేతి కర్రలను కూడా ఉపయోగించినప్పుడు అవి కూడా సర్పాలు అయ్యాయి. ఎలా వచ్చింది వాళ్ళకి ఆ పవర్ అంటే, వారు ఆ విద్యని, మాంత్రిక విద్య, దేవుని ద్వారా కాదు, దేవ వ్యతిరేకుల ద్వారా నేర్చుకున్నారు. దేవుని ద్వారా కాదు, దేవ వ్యతిరేకుల ద్వారా నేర్చుకున్నారు ఆ శక్తిని. అంటే పడద్రోయబడిన దేవదూతల్లో కొంతమంది సృష్టిలో దేవుడు ఉంచినటువంటి శక్తులను అంధకార క్రియలకు వినియోగించారు. ఈ శక్తులు ఎలాంటివంటే ఎవరైనా వాటిని వినియోగించుకోవచ్చు. మంచికి వినియోగించుకోవచ్చు, చెడుకి వినియోగించుకోవచ్చు. అంటే ఒక వ్యక్తిత్వం లేని శక్తులు అన్నమాట. ఇప్పుడు విద్యుత్ శక్తి ఉంది. విద్యుత్ శక్తిని ఉపయోగించి లైట్ వెలిగించవచ్చు. విద్యుత్ శక్తిని ఉపయోగించి మోటార్ రన్ చేసి వాటర్ పట్టుకోవచ్చు. విద్యుత్ శక్తిని ఉపయోగించి టీవీ చూడవచ్చు. అదే విద్యుత్ శక్తిని ఉపయోగించి కాటికి కూడా పోవచ్చు. స్తోత్రం. అవునా కదా? ఎంత పని? కత్తి పట్టుకుంటే చాలు, అంతే సంగతులు. అంటే దాన్ని నువ్వు దేనికి వినియోగిస్తున్నావో, నువ్వు అది మంచా చెడా అనేది దానికి తెలియదు. నువ్వు వాడొచ్చు, దానికి వాడొచ్చు, దీనికి వాడొచ్చు. దాన్ని ఉపయోగించి మంచి చేయొచ్చు, దాన్ని ఉపయోగించి చెడు చేయొచ్చు. విద్యుత్ శక్తి అది పవర్. అలాంటి శక్తులు విశ్వంలో దేవుడు ఉంచాడు.
ఇప్పుడు మైకేల్ ఫారడే కనుక్కున్న కరెంటు ఉత్పత్తి, విద్యుత్ శక్తి తయారీ ఎలా జరుగుతుంది అంటే, రెండు అయస్కాంతపు శక్తి క్షేత్రాల మధ్య ఒక రాగి తీగను చేయగలిగితే తిప్పగలిగితే విద్యుత్ ఉత్పత్తి అవుతుంది అనేది కదా ఆయన కనుగొన్న ఫార్ములా, సిద్ధాంతం. అట్లాగా సృష్టిలో మన వినియోగంలోకి తీసుకున్న శక్తులు కొన్ని ఉన్నాయి. అసలు మన వినియోగంలోకి రాని శక్తులు కొంతమంది వ్యక్తులు సాధించారు. మన వినియోగంలోనికి మనం అందుకోలేని శక్తులు కొంతమంది దేవుని ద్వారా అందుబాటులో కొంతమంది తెచ్చుకుంటే, దేవ వ్యతిరేకమైనటువంటి సాతాను వాడి అనుచరుల ద్వారా కొంతమంది అందిపుచ్చుకున్నారు. దేవుని ద్వారా ఆ శక్తిని పొందుకున్న వాళ్ళు వెలుగు సంబంధమైన క్రియలకు వాడితే, దేవ వ్యతిరేకమైన సాతాను అదే శక్తుల్ని అంధకార క్రియలకు వాడి అంధకార శక్తులు అనే టైటిల్ అట్టుకొచ్చేటట్టు చేశాడు. ఇంతవరకు అర్థమైందా? అర్థమైతే చేయొద్దండి, పర్లేదన్న అర్థమైంది. వందనాలు. మోషే దేవుని శక్తి పొందుకొని వెళ్ళాడు. ఆల్రెడీ అక్కడ దయ్యపు శక్తులు పొందుకొని ఉన్నోళ్ళు ఉన్నారు. అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే, సాతాను వాడి దూతలు ఎంత శక్తులు కలిగి ఉన్నా ఆ శక్తులన్నిటి మీద అధికారం దేవుడిది, సర్వాధికారి ఆయన. మోషే చేతికర్ర వీసినప్పుడు సర్పమైందని చెప్పా కదా, వాళ్ళు చేతికర్రలు వీసినప్పుడు కూడా పాములు అయ్యాయని చెప్పా కదా. వాళ్ళు పగలబడి నవ్వారు. వాళ్ళు విసిరిన చేతికర్రలు పాములు అయ్యాయి, కానీ అవి అంతే సైజులో ఉన్నాయి. కానీ మోషే ద్వారా విసరబడినటువంటి, అహరోను ద్వారా విసరబడినటువంటి ఆ చేతికర్ర పామైందే, అది పెరుగుతూ ఉంది, అది పెద్దగా అవుతూ ఉంది. పెరిగి 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 నోరు తెరిచి వాళ్ళ కర్రలు సర్పాలు అయినాయి కదా, వాటన్నిటినీ మింగేసింది. అటన్నిటినీ మింగేసిన తర్వాత ఇక మోషే చేతికర్ర సర్పం ఒక్కటే ఉంది, దాన్ని తోక పట్టుకున్నాడు, కర్ర అయిపోయింది. తన కర్రను తన చేత తీసుకున్నాడు. ఐగుప్తు మంత్రగాళ్ళ చేతుల్లో కర్రలు లేవు, వాళ్ళ చేతుల్లో కర్రలు లేవు, ఖాళీ చేతులు నిలబడిపోయాయి. అప్పుడు మోషే అన్నాడు, మీ వాళ్ళకి తెలిస్తే తెలిసి ఉండొచ్చు, కానీ గెలుపు మాత్రం నాదే. శక్తులు ఇలాంటి మానవునికి అతీతంగా అనిపించినటువంటి శక్తులు ఎన్నెన్నో విశ్వంలో దేవుడు ఉంచాడు. కొంతమంది మంత్రప్రయోగం చేసేవాళ్ళు కుండలిని యోగ, కుండలిని శక్తి అని కొన్ని చేస్తూ ఉంటారు. పరకాయ ప్రవేశం అని, ఆత్మ సంచారం అని రకరకాల విన్యాసాలు ఉన్నాయి వీటిల్లో. అదొక సబ్జెక్టు. అయితే నేను చెప్పాలనుకున్న మ్యాటర్లు ఇవేవి కాదు. నా పాయింట్కి నేను వచ్చేస్తా త్వరగా, ఎందుకంటే చాలా పెందలాడి మిమ్మల్ని వదిలేయాలనుకుంటున్నా. అట్లాగా ఆయన దేవదూతల మీద, ప్రధానుల మీద మాత్రమే కాకుండా కొన్ని శక్తుల మీద, కొన్ని కాదు అన్ని శక్తుల మీద అధికారం పొందాడు. మోషే ఉపయోగించింది దైవశక్తి, ఐగుప్తు శకునగాండ్రు వినియోగించింది దయ్యపు శక్తి అని నేను ఎందుకు చెప్పానంటే, ఒక్కసారి నిర్గమాకాండం చూడండి. ఈ ఒక్క రుజువు చూపించినాక ఇంకా దాని విషయంలో మీకు డౌట్ ఉండదు. ఎందుకంటే వాళ్ళే చెప్తారన్నమాట. 8వ అధ్యాయము 18వ వచనం నుంచి చదువు తల్లి. శకునగాండు కూడా పేలను పుట్టించవలనని తమ మంత్రముల చేత అట్లు చేసిరి గాని అది వారి వలన కాకపోయెను. పేలు మనుష్యుల మీద జంతువుల మీదను ఉండగా శకునగాండ్రు ఇది దైవశక్తి అని ఫరోతో చెప్పిరి. అది లెక్క, ఇది దైవశక్తి అంటే మోషే చేసిన విన్యాసాలు కొన్ని వాళ్ళు కూడా చేశారు. కానీ ఏ శక్తితో చేశారు? మోషే దగ్గర ఉంది దైవశక్తి అని వాళ్ళు ఒప్పుకున్నారు. అంటే తమ దగ్గర ఉన్న శక్తులు మాంత్రిక విద్యలు, మంత్రశక్తులు, అవి దయ్యపు శక్తులు. ఈ దయ్యపు శక్తుల యొక్క విద్యలో 9 రకాలు ఉన్నాయి. ఆ 9 రకాలు ద్వితీయోపదేశకాండం 18:10లో రాయబడి ఉంటాయి. అగ్నిగుండము దాటించుట, సర్పశకునము, మేఘశకునము. చదువు.
తన కుమారునైనను తన కుమార్తెనైనను అగ్నిగుండము దాటించు వానినైనను శకునము చెప్పు సోదిగానినైనను మేఘ శకునములను గాని సర్ప శకునములను గాని చెప్పు వానినైనను చిల్లంగి వానినైనను మాంత్రికున్నైనను ఇంద్రజాలకున్నైనను కర్ణపిశాచు నడుగు వానినైనను దయ్యముల యొద్ద విచారణ చేయు వానినైనను మీ యొద్ద నుండనీయకూడదు. అది ప్రియులారా, పరలోకం, దేవదూతలు, దేవుడు అదొక ప్రపంచం ఉన్నట్టే అంధకార సామ్రాజ్యం, దురాత్మలు, పడద్రోయబడిన దేవదూతలు, అపవిత్రాత్మలుగా, దయ్యములుగా ఉన్నటువంటి ఒక వాస్తవిక ప్రపంచం కూడా ఉంది ఉంది ఉంది. మన కంటికి కనబడనంత మాత్రాన లేదు అని అనుకోవద్దు, ఉంది, నిజంగా ఉంది. అయితే ఇప్పుడు మీకు పాయింట్ అర్థమైంది కదా. ఆ ఐగుప్తు శకునగాండ్రు ఏమని చెప్పారు? మోషే చేసింది, మోషే కలిగి ఉంది దైవశక్తి. అంటే తామేం శక్తి కలిగి ఉన్నామని చెప్పి ఒప్పుకుంటున్నారు? దయ్యపు శక్తి. అంటే దయ్యపు శక్తి అంటే దయ్యాలు కూడా శక్తులను వాడుకొని మానవాతీత కార్యాలు చేస్తాయా? చేస్తాయి. అవి మాయాస్వరూపులు, కోరుకున్న ఆకారంలోకి మారగలుగుతాయి, జంతువులా మారగలుగుతాయి, పక్షుల్లా మారగలుగుతాయి, రకరకాల వ్యక్తుల ఆకృతులు ధరించుకుంటాయి. మన స్టోరీస్ వాటికి తెలుసు, మన గృహాలలో ఏమేం జరిగినాయి, మన రహస్యాలు కూడా వాటికి తెలుసు. దుష్టశక్తులకు తెలుసు, దురాత్మలకు తెలుసు. వాటిని వినియోగించే చాలామందిని మభ్యపెట్టి మోసగించి అబద్ధంలో ఉండేటట్టు చేస్తాయి. గమనించారా మీరు ఇది? దేవుని గట్టిగా స్తోత్రం చెప్పండి, చెప్పండి గట్టిగా. చేస్తాయి. కాబట్టి ఈ సమస్త శక్తుల మీద ఆయన అధికారం పొందాడు. మరణం మీద అధికారం పొందాడు, పరలోకం మీద అధికారం పొందాడు, శక్తుల మీద అధికారం పొందాడు, దూతల మీద అధికారం పొందాడు, పాతాళ లోకం మీద అధికారం పొందాడు. టోటల్గా ఒక మాటలో చెప్పాలంటే ఆయన తన్ను గూర్చి తాను సర్వాధికారినని చెప్పుకున్నాడు. దేవునికి మహిమ. ఇక పాయింట్కి వస్తున్న, జాగ్రత్తగా వినండి. ఆయన సంబంధులంగా, ఆయన పిల్లలంగా మనకు కూడా దేవుడు అధికారము అనుగ్రహించాడు. మొట్టమొదట మానవులను దారి మళ్లించి నాశనం వైపు నడిపించి శాపగ్రస్తమైన జీవితంలోకి నెట్టి నరకానికి ఈడ్చుకెళ్ళాలని సాతాను వాడి బృందం మొత్తం కలిసి వాళ్ళు చేసేటువంటి కుట్రలు, కుతంత్రాలు ఈ భూమి మీద అన్నీ ఇన్ని కావు. బాగా వినాలి, అన్నీ ఇన్ని కావు. అందుకని యేసు ప్రభు తన శిష్యులకి అధికారం ఇచ్చేటప్పుడు మొట్టమొదట వాళ్ళకి ఎవరితో ప్రమాదం ఉందో, ఎవరితో డేంజర్ ఉందో, ఎవరితో సమస్య ఉందో, ఎవరితో యుద్ధం ఉందో, ఎవరిని వారు ఎదుర్కోవలసి ఉందో వారి మీద మొట్టమొదట అధికారాన్ని విడుదల చేశాడు ఆయన తన బిడ్డలకి. ఎందుకంటే మిగిలినవన్నీ ఒక ఎత్తు, ఇక మిగిలినవి ఏవైనా అవన్నీ ఒక ఎత్తు. ఈ సాతాను, వాడి దూతలు, ఈ సమూహం మాత్రం ఒక ఎత్తు. వీళ్ళు నిరంతరం మన పతనాన్ని 100% ఆశిస్తూ, ఎదురు చూస్తూ, పోరాడుతూ, ప్రయాసపడతా ఉంటారు. ఒకటే వారి గురి, గమ్యం, లక్ష్యం. అవకాశం ఉన్నంత వరకు మనల్ని, మన కుటుంబాలని, మన జీవితాల్ని పాడు చేయటమే. సమాజంలో ఎంతమంది దొరికితే అంతమందిని నాశనం వైపు ఈడ్చుకెళ్ళటమే. అందుకనే ఆయన బిడ్డలముగ మనందరికీ అనేక వచనాల్లో సాక్ష్యం ఇచ్చాడు, మీకు నేను శత్రు బలం అంతటి మీద అధికారం ఇస్తున్నాను అని. ఏ బలం మీద? శత్రు బలం అంతటి మీద నేను మీకు అధికారం ఇచ్చాను అన్నాడు. కాబట్టి క్రీస్తు యేసునందున్న మనకి దేవుడు శత్రు బలం అంతటి మీద అధికారం ఇచ్చాడు. ఈ అధికారము నాకు ఇవ్వబడింది అన్న సంగతి ప్రతి విశ్వాసి గుర్తించాలి. అది మెయిన్గా నేను ఎత్తి చెప్పిన విషయం. ఇప్పుడు రాజుగారి కొడుక్కి ఇవ్వబడిన అధికారం ఏంటో రాజుగారి కొడుక్కి తెలిస్తే అది మెయింటైన్ చేస్తాడు. తెలియకపోతే ఎలా మెయింటైన్ చేస్తాడండి? కష్టం.
తెలుసు అనుకో, ఏది కావాలంటే అది ఆజ్ఞాపిస్తాడు, వస్తుంది. తెలియలేదనుకో అన్నీ పోయి వాడే తిప్పలు పడుతూ ఉంటాడు సొంతంగా. క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచి ఆయన రక్తములో శుద్ధీకరణ పొందిన మనము దేవుని పిల్లలము. దేవుని ఆత్మచేత నడిపింపును పొందిన మనము ఆయన కుమారులము. క్రీస్తు యొక్క రక్తము చేత దేవునితో సమాధానపరచబడిన మనం అనేక మందిని దేవునితో సమాధానపరిచే పరిచర్య చేసినప్పుడు మనం దేవుని కుమారులం. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 8 ధన్యతల గురించి మాట్లాడేటప్పుడు సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు అన్నాడు. సమాధానపరచువారు ధన్యులు అంటే ఇద్దరు కొట్టుకుంటే సమాధానపరిచేవాళ్ళని కాదు, భార్యాభర్త అనుకుంటే సమాధానపరిచేవాడు దేవుని కుమారుడని కాదు. అసలు సమాధానపరిచే పరిచర్య ఒకటి ఉంది. ఇద్దరు ఫ్రెండ్స్ విడిపోతే వాళ్ళని సమాధానపరిచే పరిచర్య కాదు. వీళ్ళు సమాధానం పడ్డా పడకపోయినా అదేం గొప్ప సంగతి కాదు. ఒకవేళ సమాధానం పడ్డా ఒకనాటికి విడిపోక తప్పదు. అరుసుకొని విడిపోయి కొట్లాడుకొని విడిపోయిన భార్యాభర్త తిరిగి సమాధానం పడ్డా వృద్ధాప్యంలో ఎవరో ఒకరిలో వెళ్ళిపోవాలి కదా, విడిపోవాలి కదా. ఫ్రెండ్స్ విడిపోయిన వాళ్ళు తిరిగి సమాధానం పరిచిన కొద్ది కాలానికి మళ్ళీ వాళ్ళు విడిపోవచ్చు. కానీ ఈ లోకంలో ఎవరితో మనకు సమాధానం ఉన్నా లేకపోయినా ఒకరితో మాత్రం మనకు సమాధానం అవసరం, అది దేవునితో. ఆ దేవునితో మానవుడికి విడిపోయిన సమాధానాన్ని క్రీస్తు యేసు కలిపాడు. కాబట్టి ఆయన మనల్ని దేవునితో లింక్ చేశాడు, మనల్ని దేవునితో సమాధానపరిచాడు. కాబట్టి అదే పరిచర్య మనం కూడా చేయాలనే ఆజ్ఞ పొందాం. ఎంతమంది తెలియని వారికి సువార్త ప్రకటించి నశించిపోతున్నటువంటి వ్యక్తుల్ని రక్షణలోకి నడిపించి దేవునితో మనుషుల్ని సమాధానపరుస్తారో, రక్షణలోకి నడిపిస్తారో వారు యేసు వలె దేవుని కుమారులు. దేవునికి మహిమ. హల్లెలూయా. మనం దేవుని కుమారులం. దేవుని యందలి విశ్వాసమును బట్టి ఆ ధన్యత మనకు లభించింది. కాబట్టి దేవుని కుమారులంగా ఆయనకు సంబంధించిన అధికారాలకు కూడా మనం వారసులం. క్రీస్తు యేసు శ్రమలు పొందాడు, శ్రమలకు కూడా మనం వారసులం. క్రీస్తు యేసు శ్రమ పొంది తిరిగి లేచాడు, మనం కూడా ఆ తిరిగి లేచిన పునరుత్థానానికి వారసులం. క్రీస్తు యేసు సర్వాధికారమును స్వతంత్రించుకున్నాడు, మనం కూడా సర్వాధికారి యొక్క సంతానముగా మనకు కూడా ఆ యోగ్యత ఉంది, ఆ ధన్యత ఉంది ఆయన సంబంధులంగా. ఈ విషయాన్ని ప్రతి విశ్వాసి స్పష్టంగా గుర్తించాలి. అందుకే ఇన్నిసార్లు నొక్కి 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 చెప్తున్నా. దేవుడు అసలు మనకి ఎంతటి ధన్యత ఇచ్చాడో, ఎంతటి ఆధిక్యత ఇచ్చాడో, మనల్ని ఏ స్థానంలో ఉంచాడో అది చాలామంది గుర్తించక అధికారులుగా ఉండవలసిన వారు ఇంకా బానిసలుగా, దాసులుగానే భయం గుప్పెట్లో బతుకుతున్నారు. అందుకని ఆ భయం గుప్పెట్లో నుంచి, ఆ బానిసత్వంలో నుంచి, ఆ దాసత్వంలో నుంచి బయటికి తీసుకొని రావడానికే పరిశుద్ధాత్మ దేవుడు పూనుకొని ఈ మాటల్ని పలికిస్తున్నా. శత్రు బలం మీద మాత్రమే కాదు, మనకి క్రీస్తు యేసునకు ఎన్ని విషయాల్లో అధికారము కలదో అన్ని విషయాల్లో మనకు కూడా అధికారము కలదని బైబిల్ సాక్ష్యమిస్తుంది. 2 ఆ విషయాలు గుర్తుపట్టాల్సింది. 1, దేవుని బిడ్డలంగా మనకి దేవునితో పాటు అధికారాలు వచ్చినాయని, ఈ వారసత్వం వచ్చిందని మనం నేర్చుకోవాలన్నాను కదా. 2వది, దేవుని ద్వారా మనకు వచ్చిన ఈ అధికారం ఎంతవరకు మనకి ఉంటుంది, దేని మీద అధికారం అనేది తెలుసుకుందాం. ఎంతవరకు మనలో ఈ అధికారం పనిచేస్తుంది అంటే, దేవునితో మనం అనుబంధం కలిగి ఉన్నంత వరకు ఆ పెత్తనం మనం చేయొచ్చు అన్నిటి మీద. ఇంతకీ దేని మీద మనకు అధికారం అంటే, నంబర్ 1 రాసుకోండి, ఇందాక చెప్పాను, శత్రువు బలమంతటి మీద. నంబర్ 2, మరణము మీద మనకు అధికారం ఇవ్వబడింది. మరణం మీద, చావును గురించి భయపడటం కాదు,
చచ్చిపోయిన వాళ్ళని తిరిగి లేపగలిగేంత శక్తి తన దాసులకు దేవుడు అనుగ్రహించాడు, తన పిల్లలకి. ఎక్కడ? పాత నిబంధనలో ఏలియా ఎలీషాల సంగతి మనకు తెలిసిందే. ఏలియా ఎలీషాలు ఇద్దరు చచ్చిపోయిన వారిని బ్రతికించారు, తెలుసు కదా. క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యుడిగా ఉన్నటువంటి కేఫా, పేతురు కూడా చచ్చిపోయిన వ్యక్తిని లేపాడు. ఆమె ఎవరో మీకు తెలుసా? దోర్కా. ఆమెకు మరో పేరు తబిత. ఆమె చచ్చిపోయింది, పరుండ పెట్టబడి ఉంటుంది. ఆమె తోటి సన్నిహితులందరూ ఆమె డెడ్ బాడీని పెట్టుకొని ఏడుస్తారు. పేతురు కోసం ఆమె కుట్టిన అంగీలను పేతురికి చూపిస్తారు. ఆ టైంలో పేతురు అక్కడికి వస్తాడు, అవి చూస్తాడు. వాళ్ళందరూ దుఃఖ పడతా ఉంటే వాళ్ళందరినీ కూడా వెలుపలికి పంపి ఆమెను, చచ్చిపోయిన దాన్ని, తబితా, ప్రభు నిన్ను లెమ్మనుచున్నాడు, ప్రభు నామమున లే అంటాడు. అంటే చచ్చిపోయిన ఆమె తిరిగి బ్రతికిద్ది. తర్వాత అదే అపోస్తల కార్యము 20వ అధ్యాయంలో ఐతుకు అనేటువంటి వాడు ఒకడు ఉంటాడు. ఆ ఐతుకు అనేవాడు ఇట్లా కూటంలో ఉంటాడు. ఆ కూటంలో వాక్యం చెప్పేది ఎవరంటే పౌలు గారు. పౌలు గారు భయంకర ప్రసంగికుడు. ప్రసంగానికి మనోళ్ళు ఒక టైం పెట్టుకుంటారు, ఒక గంటన్నర అని. నిజమే, ప్రజల యొక్క వినికిడి శక్తి 40 నిమిషాల వరకు పనిచేస్తుందని, ఏది గ్రహింపు శక్తి సైంటిఫిక్గా చెప్తారు. కొంతమంది వాళ్ళ యొక్క పరిపక్వతను బట్టి మరో 40 నిమిషాలు అనుకో, గంటన్నర, ఓ 10 నిమిషాలు అటు ఇటు, వారి యొక్క సామర్థ్యం. కానీ పౌలు ప్రసంగం ఎత్తుకొని పౌలు మాట్లాడటం మొదలు పెడితే ఎంత టైం అనేది కాదు, తను వెళ్ళేదాన్ని బట్టి ఆయన మాట్లాడతాడు. మరునాడు పౌలు వెళ్ళనై ఉండి ఆ రాత్రి చాలాసేపు ప్రసంగిస్తున్నాడు. నైట్ టైం ఆల్ నైట్ ప్రేయర్ జరుగుతున్నట్టుగా ఉంది అక్కడ. అందరూ ఆ మేడ గది మీద ఉన్నారు, దీపాలు వెలుగుతూ ఉన్నాయి, అందరూ వింటా ఉన్నారు. ఈ ఐతుకు అనేవాడు మాత్రం కిటికీలో కూర్చున్నాడు. కిటికీలో 2వ స్టేర్లో కిటికీలో కూర్చున్నాడు. కూర్చొని పాపం ఆయన ప్రసంగం దెబ్బకి మనోడు పాపం ముందుకి వెనక్కి ఊగి ముందుకు పడితే లోపల ఉండేవాడు వెనక్కి పడ్డాడు. పడేసరికి ఉంది ఇక తల పగిలిపోయినట్టుంది, మొత్తానికి ఏదో చచ్చిపోయాడు, కింద పడి చచ్చిపోయాడు. అందరు గొల్లున గొడవకు లేచారు. అయ్యో ఐతుకు చచ్చిపోయాడు, పైనుంచి పడ్డాడు, చచ్చిపోయాడు. కిందకి వెళ్ళి పైకి ఎత్తితే చనిపోయి ఎత్తబడ్డాడు. చేయగలిచారు, కాళ్ళు ముక్కు శ్వాస ఏం లేదు, అవుట్. కిటికీలో కూర్చొని నిద్రపోయేవాడు సడన్గా శాశ్వత నిద్రలోకి వెళ్ళిపోయాడు. అప్పుడు పౌలు అతని దగ్గరికి వచ్చి, మీరెవ్వరూ కంగారు పడద్దు, అతని ప్రాణం తిరిగి వస్తుంది, అతనిలో ఉంటుంది, మీరేం భయపడద్దు అని ప్రార్థన చేసి ఐతుకు లే అంటాడు. అంతే, చచ్చిపోయినోడు మళ్ళా లేచి కూర్చుంటాడు. ఈ 2 అనుభవాలు నూతన నిబంధనలో అపోస్తలుల పరిచర్యలో జరిగినాయి. దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది? ఆ తరువాత కూడా మనకు ముందు తరాలలో భక్తి చేసిన భక్తులలో కొందరు ఇలాగా మృతులైన మనుషులలో కొంతమందిని తిరిగి లేపినట్టు సాక్ష్యాలున్నాయి. మనకు ముందు పరిచర్య చేసినటువంటి భక్తుల పరిచర్యల్లో చచ్చిపోయిన వ్యక్తులు తిరిగి లేచినట్టు సాక్ష్యాలు ఉన్నాయి. నా సేవ ఆరంభంలో అయితే నేను ప్రార్థన చేశానని కాదు, మధ్యరాత్రి వేళ చనిపోయిన స్థితిలో ఉన్న మనిషిని తీసుకొచ్చారు, మా మధ్యలో మా కళ్ళ ముందే చచ్చిపోయింది. ఆ చనిపోయిన మనిషి కోసం ప్రార్థించినప్పుడు ఆ చనిపోయిన మనిషి తిరిగి బ్రతకటం అనేది మా సేవా జీవిత ఆరంభంలో మేము కూడా చూసాం. నాతో పాటు దానికి కొంతమంది సాక్షులు ఉన్నారు. డేవిడ్ ఉన్నాను, అదిగో అతన్నే చూసి చెప్పింది నాకు. చచ్చిపోయిన సంగతి చెప్పాడు, తిరిగి ఆమె బ్రతికిన సంగతి కూడా నాకు తెలియజేశాడు. ఏ కహానీ నీ ఏ సही बात है,
అందరం కలిసి ప్రార్థన చేసి ఎలుగెత్తి మొర్ర పెట్టినప్పుడు పరిచర్య ఏర్పడిందో తొలి సంవత్సరంలో జరిగిన అద్భుతం. నేనేం ఒట్టిగలేని చాలా కార్యాలు, దేవుని కార్యాలు చూసి వచ్చినోడిని. నేను ఇప్పటికీ చూస్తూనే ఉన్నాను. అసలు ఇక్కడ నేను కూర్చొని మీకు వాక్యం చెప్పడమే ఒక ప్రపంచ వింతలో 8వ వింత 9వ వింత అని చెప్పుకోవచ్చు. దేవునికి స్తోత్రం. నిజం. చూశాను. మనకు ముందున్న భక్తులు ప్రార్థించినప్పుడు అలాంటి కార్యాలు దేవుడు జరిగించాడు. దీన్ని బట్టి మనకేమర్థమవుతుందంటే, మరణాన్ని గురించి మనుషులంతా భయపడతారు, కానీ ఆ మరణం మీద కూడా మనకి అధికారం ఇచ్చాడు ఆయన. ఎందుకంటే మరణం మీద ఆయన అధికారం పొందాడు కదా. ఆయన పిల్లలుగా మనకు కూడా దాని మీద అధికారం ఉంది. మరి అట్లయితే చచ్చిపోయిన వాళ్ళందరినీ మనం లేపేసేయచ్చు కదా అన్నయ్య అని ఒక ధర్మ సందేహం వచ్చింది. మీకు ఒకవేళ రాకపోయినా నేను తెప్పిస్తాలే, సమాధానం కూడా చెబుతా. దేవునికి స్తోత్రం. మరణం మీద అధికారం ఉంది అనడానికి పాత నిబంధన భక్తులు రుజువు చేశారు, క్రొత్త నిబంధన భక్తులు కూడా రుజువు చేశారు. 2, శత్రుబలం మీద అధికారం, మరణం మీద అధికారం. 3, మానవ శరీరంలో ఏర్పడే రోగముల మీద కూడా మనకు అధికారం ఇచ్చాడు దేవుడు. శరీరములో, ఎదుటివారి శరీరములో, మన శరీరములో రోగాలు వస్తాయి కదా, వాటి మీద. అది మత్తయి సువార్త 10లో రోగులను స్వస్థపరచుటకు వారికి అధికారం ఇచ్చాడు. చూడు, మత్తయి సువార్త 10వ అధ్యాయము. అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చెను. అద్దుకో, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకు వారికి అధికారం ఇచ్చెను. ఇది వాళ్ళకిలే, అపోస్తలులకి అంటారేమో, ఈ మాట అంటారని మళ్ళీ మార్కు సువార్తలో మళ్ళీ పలికించాడు దేవుడు ఇదే మాటని. మార్కు సువార్త 16-17. అపోస్తలులు మాత్రమే కాదు, సేవకులు మాత్రమే కాదు, యేసు ప్రభువుని నమ్మి బాప్తిస్మం పొంది ప్రభుతో కలిసి ప్రయాణం చేస్తున్న వారికెల్లరికి కూడా ఈ శక్తి లేక ఈ అధికారం ఇవ్వబడింది అని రాయబడింది. చూడు, నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును. ఇప్పుడు నేను సేవకుణ్ణి, అమ్మ వినరా తల్లి, నేను సేవకుణ్ణి, నేను ఒక్కడనే నమ్మానా? మీరు నమ్మలేదా? మీలో నమ్మి బాప్తిసం పొందిన వాళ్ళు చేతులు ఎత్తండి. యేసు ప్రభుని నేను ఒక్కడనే నమ్మానా? మీరు కూడా నమ్మారా? ఆ నమ్మి బాప్తిసం పొందిన వాళ్ళందరూ సరిగ్గా చేతులు చూపించండి. ఎంతమంది అయితే నమ్మి బాప్తిస్మం పొంది దేవుని సంబంధులు అయ్యారో మీరందరూ నమ్మిన వారి లెక్కలోకి వచ్చారు. నమ్మిన వారి వల్ల ఈ సూచక్రియలు, నమ్మిన వారి వల్ల ఈ సూచక్రియలు ఒక వర్గానికే, కొంతమందికే అన్నట్టుగా కాకుండా ఎవరెవరికి దేవుని యందలి విశ్వాసం ఉందో, ఆయనని ఎంతమంది నమ్మున్నారో, రక్షణలోకి వచ్చిన్నారో, ప్రభువుని అనుసరిస్తున్నారో వారికెల్లరికి కూడా ఈ విషయంలో అవకాశాలు ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. ఒక్క మాట నాకు మీరు చెప్పండి, నిజం చెప్పండి. నేను మీకోసం ప్రార్థన చేసినప్పుడు మీకు తగ్గటం అటుంచి, మీ కుటుంబీకులకు కానీ మీ ఇరుగు పొరుగులకు కానీ బలహీనతలో ఉన్న వారికి మీరు ప్రార్థన చేసినప్పుడు తగ్గిన సాక్ష్యాలు ఏమన్నా ఉన్నాయా? అన్న, నేను ప్రార్థన చేసినప్పుడు ఫలానా వాళ్ళకి ఇలా తగ్గింది అనే సాక్ష్యం చెప్పగలరా? ఎంతమంది చెప్తారు? ఫలానా వ్యక్తికి బాగలేకపోయినప్పుడు, బాగా ఇబ్బందులు ఉన్నప్పుడు, ఆ వ్యక్తి బాధను చూడలేక నేను కన్నీరు విడిచి ప్రార్థన చేసి స్వస్థపరచమన్నప్పుడు అద్భుతమైన రీతిలో ఆ వ్యక్తిని దేవుడు ముట్టి బాగు చేసిన అనుభవాలు నా జీవితంలో ఉన్నాయి అన్నోళ్ళు చేయొద్దండి. సరిగ్గా చేయొత్తాలి, సగం సగం. ఎంతమంది చేతులు లేచినాయో చూడండి. ఇప్పుడు నాకు ఒక ఆన్సర్ చేయండి మీరు. అదేంది మీరు ప్రార్థన చేస్తే తగ్గటం ఏంది? సేవకుడుగా నేను ప్రార్థన చేస్తే కదా తగ్గాలి. మీరు ప్రార్థన చేస్తే తగ్గటం ఏంటి? మీరు విజ్ఞాపన చేస్తే వాళ్ళకి జవాబు రావటం ఏంటి? కొన్ని విచిత్రమైన విషయాలు. కొన్నిసార్లు మన కోసం మనం ప్రార్థన చేసుకుంటే కార్యం జరగదు, ఎదుటి వాళ్ళ సమస్య కోసం మనం ప్రార్థన చేస్తే ఒక్క పెట్టుని వెళ్ళిపోద్ది అది. అలాంటి అనుభవాలు ఉన్నాయా? విచిత్రం. వాళ్ళ సమస్య కోసం నువ్వు ప్రార్థించినప్పుడు వాళ్ళకి పరిష్కారం వెంటనే వచ్చింది, నీ కోసం నువ్వు చేసుకుంటే రా. ఇదొక కోటి వరహాల ప్రశ్న. ఏందో నాన్నయ్య, నేను ఎదుటి వాళ్ళ కోసం చేస్తే వెంటనే అయిపోయింది, నా కోసం మొత్తుకున్నా కావట్లేదు.
నిజమే, అలాంటి అనుభవాలు కూడా ఉన్నాయి. చెప్తా, దానికి కూడా కారణం చెప్తా. రోగముల మీద మనకు అధికారం ఇచ్చినట్టు మార్కు సువార్త చదువు తల్లి 16-17. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును. ఏవనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకొందురు, మరణకరమైన ఏది త్రాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పెను. అద్దుగో, ఒక వింతైన మాట చెప్పనా? కొంతమందికి నెత్తి మీద చేయబెడితే తృప్తి ఉండదు. కొంతమందికి అట్లా నెత్తి మీద చేయబెడితే తృప్తి ఉండదు. నెత్తి మీద చేయబెట్టి నెత్తి మీద చేయబెట్టి ప్రభువా దీవించు, ఆశీర్వదించు, స్వస్థపరచు నీ తలకాయని పట్టుకుని ఓపాల, నెత్తి మీద పెట్టి పట కొట్టాల. ఎంత కొట్టి ఎన్నిసార్లు తలకాయ నూపితే ఎంత బాగా ప్రార్థన చేసాడు అనుకున్నావు అసలు నాకు అంట. ఊరగా లే ప్రభా ఈ బిడ్డను దీవించు నాయన, ఈ బిడ్డను దర్శించు అని చేయి ఉంచి తీశాను. ఏందోనమ్మా ఊరకట్ట చేయి పెట్టాడు ఏందో అంట. అక్కడ ఏం చెప్పాడో తెలుసా? మీరు రోగుల మీద చేతులుంచి ప్రార్థించినప్పుడు అనలా, మీరు చేతులుంచినప్పుడు స్వస్థత నొందేదరు అన్నాడు. జస్ట్ నువ్వు టచ్ అయ్యి అంతే విడుదల వచ్చేస్తుంది అన్న అనే ఉంది. అక్కడ ఇంకేమైనా ఉందా? అక్కడ ఏమి రాసిందో చూడండి. మీరు రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థత నొందుతారు, విడుదల వచ్చేస్తుంది వాళ్ళకి. యేసయ్య వస్త్రపు చెంగు మాత్రం ముడితే బాగుపడలే. చిన్నవాడా నిన్ను లెమ్మనుచున్నానని ఒక మాట పలికితే నాయని విధవరాలు కుమారుడు చచ్చినోడు దిగ్గును లేవలా? అక్కడ ప్రభు నిలబడి తండ్రి అన్నాడా? ఏం లేదు, నడుస్తా పాడిని ముట్టాడు, పాడిని దించారు. చిన్నవాడా లే, నిన్ను లెమ్మనుచున్నానని లేపి తల్లికి ఇచ్చిపోయాడు. వారు తాకినప్పుడు, వారు పలికినప్పుడు అద్భుతాలు జరిగినాయి. అందుకే చాలామంది జస్ట్ నేను చెయ్యి ఉంచే కదా పర్వాలేదు, దేవుని చిత్తమే, దేవుడు స్వస్థపరుస్తాడు, పో ప్రశాంతంగా బాగుంటే అదన్నా గట్టిగా ప్రార్థన చేయి. గట్టిగా ప్రార్థన చేయండి. ఇక నేను ఇప్పుడు దాకా ప్రసంగం చేసి మళ్ళా నెత్తి మీద చేయి పెట్టి ప్రభువా స్తోత్రం దీవించు అని ఈ కేకలు వేసి ఎంత అరిస్తే అంత బాగా ప్రార్థన చేసినట్టు. ఒకసారి ఓ పాస్టర్ గారు ఎవరు మౌనంగా ప్రార్థన చేశారంట. విశ్వాసం నా దగ్గరికి వచ్చి ఆయనేందని అసలు ఏం మాట్లాడట్లేదు, ఊరకట్ట చేయి నెత్తి మీద ఉంచి అట్ట తీసేస్తున్నాడు. అదేంటంటే నేను లోపల ప్రార్థన చేసేయాలి అంటున్నాడు. లేఖనం ఏం చెప్తుంది? మీరు తాకినప్పుడు, మీరు రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థత నొందేదరు. ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకు అధికారం ఇచ్చాడు. మొదటిది దయ్యపు శక్తుల మీద, సాతాను మీద. 2 మరణం మీద. 3 రోగముల మీద. 4 ప్రకృతి మీద అధికారం ఇచ్చాడు ఆయన. ప్రకృతి మీద అధికారం ఇచ్చాడు. తెలుసా మీకు అసలు ఆ సంగతి? ఆయన దోణిలో ప్రయాణం చేస్తున్నప్పుడు గాలి తుఫాన్ రేగి దోణి మీద కొట్టినప్పుడు శిష్యులు భయపడి ప్రభువా మేము నశించుచున్నాము, నీకు చింత లేదా అన్నప్పుడు ప్రభువు లేచి సముద్రాన్ని గాలిని గద్దించినప్పుడు గాలి ఆగిపోయింది, సముద్రం నిమ్మళించింది అని రాస్తుంది కదా. అంటే ప్రకృతిలో ఉన్నటువంటి పంచభూతాలు ఏవైతే ఉన్నాయో, గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశం, ఈ 5 మీద కూడా తన బిడ్డల మగు మనకు అధికారం ఇచ్చాడు. ఒక రకంగా చెప్పాలంటే ఈ 5 ఆయన దూతలు. ఈ 5 ఆయన దూతలు తెలుసా మీకు? ఆకాశం ఒక దూత, భూమి ఒక దూత, నీరు ఒక దూత, అగ్ని ఒక దూత, వాయువు ఒక దూత. ఈ పంచభూతాలు 5 కూడా దేవునికి 5 దూతలే. భూమి వినగలిగిద్ది, ఆకాశం ఆలకించగలిగిద్ది. తెలుసా మీకు ఈ సంగతి? భూమి మొర్ర పెట్టగలిగిద్ది, ఆకాశము దేవునికి ప్రతిస్పందించిద్ది. దూతలు
అగ్ని దేవునితో మాట్లాడిద్ది, అగ్ని దేవుని స్వరాన్ని వింటది, జలములు దేవుని స్వరాన్ని వింటాయి, పంచభూతాలు వింటాయండి. లేఖనంలో ఉంది ఆధారం. ఆకాశమా ఆలకించుమా, ఆకాశమా ఆలకించుము, ఓ భూమి చెవియొక్కుము. ఆకాశానికి చెవులు ఉన్నాయా? ఉన్నాయా? చెవులు లేకపోతే మరి దేవుడి చెవితి ఎలా వింటది? భూమి నీ చెవి యొగ్గు అంటే భూమికి చెవి లేకపోతే నీ చెవి యొగ్గని ఎందుకన్నాడు? యెషయా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో ఉందా లేదా? చెవి అనేది భూమికి లేనప్పుడు ఓ భూమి నీ చెవి యొగ్గని దేవుడు మాట్లాడితే హాస్యాస్పదం కాదా? దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? భూమికి వినగలిగే శక్తి ఉంది, భూమికి నోరు ఉంది. నీ తమ్ముడైన హేబేలు రక్తమో నీ చేతిలో నుండి పుచ్చుకోవటానికి తన నోరు తెరచిన ఈ భూమి మీద నీవు నిలవరంగా ఉండకుండా దేశ దిమ్మరివై తిరుగుతావు అని కయ్యూనుని ఆయన శపించినప్పుడు భూమిని గురించి ఏం మాట్లాడాడు? తన నోరు తెరిచింది అన్నాడు. సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర్ర గొప్పది గనుక నా యొద్దకు వచ్చిన ఆ మొర్ర చొప్పున వారు సంపూర్ణంగా జరిగించరో లేదో నేను దిగిపోయి చూచెదను అన్నాడు. ఎవరు పెట్టారు సొదొమ గొమొర్రాలను గురించిన మొర్ర? ఒక్కసారి ఊహించండి మీరు. ప్రకృతి దేవునితో మాట్లాడింది. జలములు మాట్లాడతాయి, జలములు దేవుని స్వరాన్ని వింటాయి. ప్రకటన గ్రంథం జలముల దేవదూత అంటాడు. చూడండి ఒక్కసారి. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయము 6వ వచనం. చదువు 6వ వచనం. అవును. దీనికి వారు పాత్రులే, నీవు ఇలాగు తీర్పు తీర్చితివి గనుక నీవు న్యాయవంతుడువని జలముల దేవదూత చెప్పగా వింటిని. జలముల దేవదూతట. ఈ జలముల దేవదూత ఎవరు అంటే జలములకు ఒక దేవదూత, జలములు ఒక దేవదూత, అగ్ని ఒక దేవదూత, ఆకాశం ఒక దూత, అందుకే ఆలకించమన్నాడు. భూమి ఒక దూత, అందుకే చెవొగ్గమన్నాడు. అగ్ని ఒక దూత, తన దూతలను అగ్ని జ్వాలలుగా. 104వ కీర్తన 4వ వచనం చదువు. వాయువులను తనకు దూతలను గాను, గాలి తనకు దూత, అగ్ని జ్వాలలను తనకు పరిచారకులను గాను ఆయన చేసుకుని ఉన్నాడు. అద్దుగో ఎలాగో చెబుతా. షడ్రకు మేషకు అబేద్నెగోల్ని అగ్నిగుండంలో విసిరినప్పుడు అగ్నికి ఆజ్ఞాపించాడు, నా దాసులు అందులోకి వచ్చినప్పుడు నీవు వారిని కాల్చరాదు అంటే, అలాగే ప్రభువా అని అగ్ని లోబడింది. వాళ్ళని విసిరిన వారిని కాల్చడానికి అనుమతి ఇచ్చాడు, వాళ్ళని పట్టి విసిరిన వాళ్ళని కాల్చేసింది. లోపలికి అగ్ని గుండంలో విసరబడిన వాళ్ళని మాత్రం అగ్ని ముట్టల. స్తోత్రం చెప్తారా? అంటే అగ్నికి ఆజ్ఞ జారీ అయింది, అగ్ని లోబడింది. జలములో 2 పాయలుగా విభజింపబడి మధ్య ఆరిన నేల ఇవ్వాలి అని ఆయన ఆజ్ఞ జారీ చేసినప్పుడు సముద్రము 2 పాయలై తన బిడ్డలకు, దేవుని బిడ్డలకు దారిచ్చింది. చూసారా? ఆకాశం ఆలకించింది, భూమి చెవియొగ్గింది, అగ్ని విన్నది, అలాగే నీరు విన్నది, వాయువు కూడా. యెహోవా తూర్పు గాలిని రప్పింపగా వాయువుతో మాట్లాడతాడు. కాబట్టి ఈ 5 పంచభూతాలు ప్రకృతి. ఈ పంచభూతాల మీద దేవుడు అధికారం కలిగి ఉన్నట్టే ఆయన దాసులకు కూడా అధికారము ఇవ్వబడింది కనుకనే ఏలియా ప్రార్థించినప్పుడు, ఏలియా అధికారికంగా శాసించినప్పుడు భూమి వర్షించటం మానేసింది. ఏలియా మళ్ళా దేవునికి వేడుకొని మళ్ళా ఆజ్ఞ రిలీజ్ చేసినప్పుడు మళ్ళా వర్షం పట్టడం మొదలుపెట్టింది. అవునా కాదా? నోరు తెరిచి చెబితే మీకు ఒక నమస్కారం చేసుకుంటా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నీరు ఎలీషా కాలంలో ఊరు మంచిదే గాని ఊటలన్నీ చెడిపోయేనే,
ఊరు మంచిదే గాని ఊటలల్ని ఉప్పు వేసిన వెంటనే ఊట క్షయతానొందనే. ఉప్పు వేసిన వెంటనే ఊట అక్షయతానొందనే. ఊహలు నాదూటలు నా యేసు రాజా నీలోనే ఉన్నవి. ఊహలు నాదూటలు నా యేసు రాజా నీలోనే ఉన్నవి. ఊహ కందవే నీదు ఆశ్చర్యక్రియలు. ఊహ కందవే నీదు ఆశ్చర్యక్రియలు. ఊహలు నాదూటలు. చేదు నీళ్ళు త్రాగటానికి పనికిరావు, పంటకు పొలాలకు పనికిరావు. నీళ్ళు ఉన్నాయి, మంచి ఊటలు ఉన్నాయి, కానీ తాగేదానికి కానీ పశువులకు కానీ మనుషులకు కానీ పంటలకు కానీ పనికిరావు. క్రొత్త కుండలో ఉప్పు వేసుకుని నా యొద్దకు తెమ్మన్నాడు ఎలీషా. తెచ్చి ఆయన అక్కడ వేసినప్పుడు, ఆ ఊటలో వేసినప్పుడు ఆ నీళ్లు మధురములాయను. మారా అనే ప్రదేశానికి ఇశ్రాయేలు యాత్రలో వచ్చినప్పుడు అక్కడి నీళ్లు చేదు. మారా అనగా చేదు. నీళ్ళు ఉన్నాయి కదా అని తాగేదానికి ఇశ్రాయేలు జనాంగం వెళ్తే ఆ నీళ్ళు అట్లా దోషులతో కొంచెం పుచ్చుకోగానే కటిక చేదులు. మోషే భక్తులతో చెప్పారు, అయ్యా నీళ్ళు ఉన్నాయి కానీ ఇవన్నీ చేదు, మారా. అప్పుడు మోషే ప్రార్థన చేసినప్పుడు ఏమేశాడు? అందులో ఏమేశాడు? మందు కలిపాడా? ఆకులు వేసాడా? ఏమేశాడు? కొమ్మ ఒకటి, చెట్టు కొమ్మ ఒకటి నరికి ఆ నీళ్ళలో వేసినప్పుడు ఆ నీళ్ళన్నీ మధురములైపోయాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే దేవుని దాసులు ఏదైనా ఒక కార్యము ప్రకృతి విషయంలో చేయాలనుకున్నప్పుడు ప్రకృతి సహకరించింది. నీళ్ల మీద ప్రభువు నడిచాడు, నీళ్లు లోబడ్డాయి. పేతురు నడిచినప్పుడు కూడా నీళ్లు ఒప్పుకున్నాయి. పేతురు నడిచినప్పుడు కూడా ఒప్పుకున్నాయి. సో దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే మనకి ప్రకృతి మీద కూడా అధికారం ఇవ్వబడింది. ఇప్పటికి ఎన్ని చెప్పాను? 5వది, పరిస్థితుల మీద కూడా మనకు అధికారం ఇవ్వబడింది. ఇది కీలకమైనది, గుర్తుపెట్టుకోండి. ఒకని పరిస్థితిని శాపగ్రస్తంగా మార్చొచ్చు, ఒకని పరిస్థితిని ఆశీర్వాదకరంగా కూడా మనం మార్చొచ్చు. మన నోట నుండి మనం రిలీజ్ చేసేటువంటి వాక్కు యొక్క శక్తి ఎలాంటిదో తెలుసా? శాపగ్రస్తుడు దీవెనకరమైన పాత్రగా మార్చబడగలిగే విధంగా ఉంటుంది. దీవించబడిన స్థితిలో ఉన్నవాడు శపించబడిన అనుభవాల్లోకి వెళ్ళే పరిస్థితి కూడా ఉంటుంది. ఆ పవర్ మన వాక్కుకి ఇచ్చాడు. చూసేవాడి కళ్ళు గుడ్డి అయిపోయే శక్తి ఉంది, కళ్ళు లేని గుడ్డివాడు చూడగలిగేటట్టు చేయగల శక్తి మన వాక్కుకు దేవుడిచ్చాడు. దరిద్రుడు సంపన్నుడయ్యే రీతిని ఆశీర్వదించే శక్తి మనకి ఇచ్చాడు. సంపన్నుడు దరిద్రుడయ్యే స్థితికి తీసుకొచ్చే విధంగా కూడా మనకు వాక్కునిచ్చాడు, ఆ శక్తిని ఇచ్చాడు. పరిస్థితుల మీద దైవజనుడి భార్య, దైవజనుడు నిద్రిస్తే పిల్లల్ని పెట్టుకొని ఇబ్బందులు పడి అప్పుల పాలై ఉంటుంది. ఎలీషాకు చెప్పుద్దయ్యా, నేను ఇలా ఫలానా ఆయన భార్యని అప్పుల పాలు అయిపోయాం, అప్పులోళ్ళు వచ్చి గొడవ చేస్తున్నారు, నా పరిస్థితి ఏం బాగలేదయ్యా, పిల్లలు నేను అల్లాడుతున్నాం, అప్పుల్లో మునిగిపోయాం అని చెప్పుద్ది. అప్పుడు ఎలీషా ఏం చెబుతాడండి? ఇంటిలోనికి వెళ్ళి తలుపు వేసి నీ ఇంట్లో ఏమేమి పాత్రలు ఉన్నాయో పాత్రలనే తెచ్చుకోమంటాడు.
నీ ఇంట్లో ఏముంది అని అడుగుతాడు ఫస్ట్. చూడండి ఒకసారి ఆ అంశం చదవండి, భలే ఉంటుంది. రాజుల రెండవ గ్రంథము చూడండి. అంతటా ప్రవక్తల శిష్యుల్లో ఒకని భార్య, నీ దాసుడునైన నా పెనిమిటి చనిపోయెను, అతడు యెహోవాయందు భక్తి గలవాడై ఉండినని నీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు అప్పులవాడు నా 2 కుమారులు తనకు దాసులుగా ఉండటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొరపెట్టగా, ఎలీషా, నా వల్ల నీకేమి కావలెను, నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పమనెను. అందుకు ఆమె, నీ దాసురాలైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరేమీ లేదనెను. అది లెక్క. ఏముందమ్మా నీ దగ్గర, ఏముంది చెప్పు అన్నాడు. నూనె కుండ ఒకటి ఉందయ్యా, ఇంకేం లేదంది. చూడండి, అప్పుల పాలై ఉంది, బీదరాలు, దైవజనుడి భార్య, పిల్లల్ని బానిసలుగా తీసుకొని పోవడానికి వాడు వచ్చాడు, అప్పిచ్చినాడు. అది ఆమె దీన పరిస్థితి. నీ దగ్గర ఏముందమ్మా అన్నాడు. నూనె కుండ ఒకటి ఉందయ్యా అంది. చూడేం చేశాడు, చదువు. అతడు, నీవు బయటికి పోయి నీ ఇరుగు పొరుగు వారందరి యొద్ద దొరకగలిగిన వట్టి పాత్రలన్నిటినీ ఎరవు పుచ్చుకొనుము. చూసావా, నీ ఇరుగు పొరుగు ఇళ్ళకి పోయి ఎన్ని పాత్రలు దొరికితే ఖాళీ పాత్రలు అన్నీ తెచ్చుకో, నీ ఇంట్లో పెట్టేయమన్నాడు. చదువు. అప్పుడు నీవు నీ ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నిట్లో నూనె పోసి నిండినవి ఒక తట్టున ఉంచుమని ఆమెతో సెలవీయగా, ఆమె అతని యొద్ద నుండి పోయి తానును కుమారులను లోపల నుండి తలుపు మూసి కుమారులు తెచ్చిన పాత్రలో నూనె పోసెను. పాత్రలన్నీ నిండిన తరువాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారునితో చెప్పగా, వాడు మరేమీ లేవని చెప్పాను. చూడండి, నాకు తెలిసి దైవజనుడు ఆఫర్ ఇచ్చేశాడు. ఎన్ని పాత్రలు నువ్వు తెచ్చుకోగలవో అన్ని తెచ్చేసుకోమన్నాడు. వెళ్ళింది. దేవుణ్ణి ఎరిగిన మనిషి. మనమైతే అడ్డ ప్రశ్నలు వేసుకుంటూ కూర్చుంటాం. పాత్రలు దేనికండి? ఒక కుండేనండి, నూనె కుండ ఉంది, ఇంకా వేరే కుండలు ఎందుకండి, వేరే పాత్రలు ఎందుకండి? అటు కాదండి, ఏదన్నా మీరు సాయం చేయాలండి, ఏదన్నా డబ్బులు సాయం కానీ ఏదన్నా సాయం చేసి అప్పులకి ఏదన్నా లైన్ చేయాలండి అని ఈ డైలాగులు వేసుకుంటా కూర్చునేవాళ్ళం. ఆమె షార్పు, దైవజనుడి భార్య. ఎంతమంది దగ్గర పాత్రలు దొరుకుతాయి, మొత్తం తెచ్చుకుని నాకు తెలిసి ఇంటి నిండా పేర్చినట్టున్నారు పాత్రలు. లోపలికి నీ కుమారులతో కూడా నువ్వు వెళ్ళి తలుపు వేసి ఆ నూనె ఉన్న కుండ తీసుకొని పాత్రలన్నీ నింపుకోమన్నాడు. ఒక కుండలో నూనె ఇంకో కుండకు పట్టుతుంది, సరిపోతుంది. పాత్రలన్నీ ఎట్ట నిండుతాయి అలా మనమైతే ఖచ్చితంగా అడుగుతాం. డౌట్లు ఎక్కువ కదా మనకి, పరిశోధన ఎక్కువ, డౌట్లు ఎక్కువ, అనుమానాలు ఎక్కువ, అడుగుతాం. అడగల, పాత్రలన్నీ తెప్పించింది. ఇక ఆ కుండ తీసుకొని వంచింది నూనెని ఆ పాత్రలోకి. ఆ పాత్ర నిండిన దాకా నూనె వస్తానే ఉంది. నూనె పాత్ర నిండిన తర్వాత 2వ కుండకి, 3వ కుండకి, 4వ దానికి, 5వ దానికి, 6వ దానికి, వాళ్ళ ఇంట్లో ఉన్న నాకు తెలిసి గిన్నెలు, తెపాలాలు అన్నీ మొత్తం నింపి పడేసి ఉంటారు. నూనె ఖరీదు కదా. చదువు. అన్ని ఫుల్ అయిపోయినాయి. పాత్రలన్నీ నిండిన తరువాత కొడుకు చెబుతున్నారు, రే ఎక్కడున్నా, రే పెద్దోడా పోరా, ఇంకా పోరా. అమ్మా, ఈ బజారు మొత్తం కుండలని తెచ్చా, ఇంకా తేటానికి లేదు, అందరి దగ్గర ఉన్నాయని తెచ్చాను. చదువు. పాత్రలన్నీ నిండిన తరువాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారునితో చెప్పగా, వాడు మరేమీ లేవని చెప్పెను. అంతలో నూనె నిలిచిపోయెను. చూడండి, అవన్నీ నిండిన దాకా ఓట వచ్చినట్టు ఆ కుండలో నుండి నూనె వస్తానే ఉంది. తరిగిపోని దీవెన, అయిపోని ఆశీర్వాదం. ఇక చాలు అని నువ్వు చెప్పేంత వరకు వస్తానే ఉంటుంది. అది అంతే. ఇక చాలు అన్నదాకా వస్తానే ఉంటుంది. తర్వాత చదువు. ఆమె దైవజనుడైన అతని యొద్దకు వచ్చి సంగతి తెలియజెప్పగా, అతడు, నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో చెప్పెను. అయిపోయింది. ఒక్క దెబ్బకు పరిస్థితి మారిపోయింది. ఎంత వింత. ఆ నూనె అమ్మేసాయి, వచ్చిన డబ్బు వస్తుంది ఫుల్గా.
వచ్చిన దానిలో కొంత అప్పు తీర్చేసుకో, కొంత దగ్గర పెట్టుకుని నువ్వు నీ పిల్లలు బ్రతుకుపోండి అన్నాడు. అప్పటిదాకా ఆమె ఏ స్థితిలో ఉంది? బీదరాలు, విధవరాలు, అప్పుల పాలైంది, పిల్లలు దాసులుగా మారే పరిస్థితి. ఒక్క మాటతో ఆ పరిస్థితి మొత్తాన్ని మార్చి పడేశాడు చూడండి. ఇప్పుడు ఆమె అప్పులన్నీ తీరిపోయి కాస్త కూస్తో బ్యాంక్ బ్యాలెన్స్ కలిగిన సంపన్నురాలు. పరిస్థితుల మీద కూడా మనకు అధికారం ఇస్తాడు ఆయన. అవమానకరమైన పరిస్థితుల్లో ఉన్నావా? అట్లయితే నా దేవుని బట్టి నేను ప్రార్థన చేస్తా, నీ అవమానకరమైన పరిస్థితులన్నీ ఘనమైన పరిస్థితులుగా నా దేవుడు నీ కొరకు మారుస్తాడో. నిందల పాలై ఉన్నావా? ఆ నిందలన్నీ నీకు దీవెనలుగా నా దేవుడు మారుస్తాడు. మనుషుల చేత తిరస్కరించబడి త్రోసివేయబడి ఉన్నావా? వాళ్ళందరి ఎదుట నీవు ఘనత నొందినట్లు నీ పరిస్థితి మారిపోయింది. నీ దుఃఖమును సంతోషముగా మార్చెదనోయని ఓదార్చితివి. నీ దుఃఖమును సంతోషముగా మార్చెదనోయని ఓదార్చితివి. అవమానాలన్నీ శాశ్వత ఘనతగా, అవమానాలన్నీ శాశ్వత ఘనతగా చేసేదనని నన్ను ధైర్యపరచితివి. చేసేదనని నన్ను ధైర్యపరచితివి. జయమైతివి, విజయమైతివి, నా జయ ధ్వజమైతివి. యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. దేవునికి మహిమ. మారుస్తాడు. మార్చడానికి నీకు అధికారం ఇచ్చాడు ఆయన. నీవు నోటితో విడుదల చేసేటువంటి వాక్కులో ఆ ప్రభావం ఉంచాడు ఆయన. ఆమె థామస్ ఆల్వా ఎడిసన్ తల్లికి ఆ ప్రభావాన్ని దేవుడు ఇచ్చాడు. స్కూల్లో చెవిటోడు, జ్ఞానం లేనోడు, తిక్కలోడు పనికిరాడని పంపబడితే కన్న తల్లి అతని మీద ఏం వాక్కు రిలీజ్ చేసింది? నీవు మేధావివి, నీకు చదువు చెప్పే శక్తి వాళ్ళకి లేదు అని చెప్పింది. ఆ బిడ్డ మీద ఆ తల్లి రిలీజ్ చేసిన ఆ వాక్కు అక్షరాలు నెరవేరి ప్రపంచ మేధావుల్లో ఆయన ఒకడయ్యాడు. గట్టిగా మనం రిలీజ్ చేసేటువంటి వాక్కుకు ఆ శక్తినిచ్చి మనం పలికిన మాటను బట్టి అవతల వారి పరిస్థితులు, వాళ్ళ స్థితిగతులు, జీవన విధానాలు మారిపోయేటట్టు దేవుడు అధికారం ఇచ్చాడు. కళ్ళున్నోడు పౌలు పలికితే గుడ్డోడయ్యాడు. అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, దేవుని తిన్నని మార్గంలో చెడగొట్టడం మానవా, కొంతకాలం నీవు సూర్యుని చూడకుండా అంధుడు అయిపోదుగాక పా అన్నాడు. అంతే. ఆ మాట పలికి ముగించాడు. ఇక వాడు తడవలాటం మొదలుపెట్టాడు. ఎలుమా అనే గారడేవాడు, సెర్గీ పౌలు అనేవాడికి పౌలు సువార్త చెప్తున్నాడు. సెర్గీ పౌలు అనేవానికి మన పౌలు మహనీయుడు సువార్త చెప్తుంటే ఆ సెర్గీ పౌలు దగ్గర ఉండే ఈ గారడేవాడు, ఆ మాటలన్నీ వినకండి సార్, అంతే చెప్తా ఉంటారు. వాళ్ళ మాటలన్నీ కహానీలు, అన్నీ నమ్మకూడదు, అవన్నీ పట్టించుకోకూడదని అడ్డం అడ్డం తగులుతున్నాడు. చూశాడు, ఓర్చుకున్నాడు, సహించాడు. కడుపులో మండిపోయింది. ఇక ఇతనికి సువార్త చెప్పటం ఆపి వాడికి వెళ్ళి తిరిగాడు. అపవాది కుమారుడా అంటే, ఒరే సైతానికే బచ్చే, సమస్త నీతికి విరోధి, దేవుని తిన్నని మార్గంలో చెడగొట్టడం మానవారాను, కొంతకాలం నీవు సూర్యుని చూడకుండా అంధుడవైపోదువుగాక అని పలికిన వెంటనే అంది స్పాట్ కళ్ళు పోయినవాడికి. అందుకే కొంతమంది మన వాళ్ళలో కొంతమంది తొందరపడి నోరు తెరిచి ఏది పెడితే అది అంటూ ఉంటారు. మనం అనకూడదండి. మన దేవుడు ఆమేన్ అనువాడు.
పిచ్చి పిచ్చిగా నోటికి వచ్చినట్టు పనికి మాలిన మాటలన్నీ మాట్లాడకూడదు మనం. ఆయన ఆమెను అన్నాడంటే జరిగిద్ది అంతే, అనకూడదు. అప్పటికి ఓపి పట్టి 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 తట్టుకోలేక ఆ మాట పలికాడు అంతే. ఇప్పుడు ఏనండి ఇక సెదిగి పౌలు సువార్త సచ్చినట్టు తింటాడు. ఎందుకంటే వినకపోతే ఇతను నన్నేమంటాడు, నన్నేం చేస్తాడని. పౌలు గారు, ఆ దరిద్రుడితో ఎందుకండి, మీరు నాకు చెప్పండి, మొత్తం చెప్పండి, నేను వింటాను. దేవుని గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, గట్టిగా చెప్పండి. విన్నాడు. కాబట్టి మనం పలికినటువంటి మాటను బట్టి అవతలి వాడి పరిస్థితులు మారిపోయేటట్టు మనకు అధికారం ఇవ్వబడింది. 5 సంగతులు చెప్పా. మొట్టమొదటిది వరుసగా మీరు చెప్పేసేయండి, మనం ముగించేసుకోబోతున్నాం. శత్రువు బలమంతటి మీద మనకు నంబర్ 1. నంబర్ 2, మరణం మీద అధికారం ఉంది. నంబర్ 3, రోగములు, ప్రతి విధమైన రోగం మీద అధికారం ఉంది. అట్లయితే మరి చాలామంది జబ్బులతో బాధపడుతున్నారు, బాగు చేయొచ్చుగా. వస్తా ఆ ఒక్కటి చెప్పకపోతే అన్యాయం జరిగింది, అందుకని ఆ మ్యాటర్ కూడా చెప్పి ముగిస్తా. 3, 4వది ప్రకృతి మీద. 5, పరిస్థితుల మీద మనకు అధికారం ఇవ్వబడి ఉంది. ఈ 5 విషయాలు బాగా వినండి, ఈ అసలు ముక్క చెప్పేస్తున్నాను. ఈ 5 కాకుండా ఇంకా బోలెడంటి మీద మనకు అధికారం ఇవ్వబడింది. ఇక అవన్నీ పక్కన పెడదాం. ఈ 5 విషయాలు మెట్టుకు మీరు నేర్చుకున్నారు. మరి ఇన్నిటి మీద మనకి అధికారం ఉంటే మరి ఎందుకన్నా మనం చాలా చేయలేకపోతున్నాం? ఓ ప్రశ్న. ఎందుకంటే దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. 3 కారణాలు అని చెప్తాను నేను. 3 కారణాలు. ఎందుకని ఇవన్నీ మనం నెరవేర్చలేకపోతున్నాం, ఎందుకని మనం ఇవన్నీ చేయలేకపోతున్నాం అంటే 3 కారణాలు. మొట్టమొదటిది, అసలు వీటి మీద మనకి ఇంత అధికారం ఇవ్వబడిందన్న సంగతి మనకు తెలియకపోవటం మొదటిది. రెండవది, శత్రు బలాన్ని దెబ్బతీయాలన్నా, ప్రకృతి లోబడాలన్నా, పరిస్థితులు మారాలన్నా, రోగం పోవాలన్నా, ఏది చేయాలన్నా దేవుని శక్తి పనిచేయాలా. ఎవరి శక్తి పనిచేయాలా? నోరు తెరిచి చెప్పండి, మీకు దండం చేసుకుంటా. దండం చెప్పండి. ఎవరి శక్తి పనిచేయాలా? దేవుని శక్తి పనిచేయాలి. పనిచేయాలంటే దేవుడు కదలాలి కదా. దేవుడు కదలాలంటే మనం దేవునికి లోబడి ఉండాలి. దేవునితో మనం ఐక్యత చెందిన వారమై ఉండాలి. పౌలు, పేతురు, యోహాను, యాకోబులు, ఏలియా, ఎలీషా, స్టెఫనో, ఫిలిప్పు ఎలాగ దేవునితో అనుసంధానమై దేవునికి లోబడి ఉన్నారో మనము కూడా అలాగున ఉండాలి. శత్రువుని నువ్వు ఎదిరిస్తే వాడు పారిపోతాడు. ఎప్పుడు? యాకోబు రాసిన పత్రికలో ఏమన్నాడండి? అపవాదిని ఎదిరించండి, వాడు పోతాడు అన్నాడా? దానికి ముందు ఒక మాట చెప్పాడు, చూడండి. 4:7 చదువు. 4:7. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి. అది 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 దేవునికి లోబడి ఉండుట, దేవునితో ఉండుట, దేవునికి లోబడి ఉండుట. ప్రతి విషయంలోనూ మనం దేవునికి ఎదురొస్తున్నామా, లోబడుతున్నామా అనేది చూసుకోవాలి. అది సీరియస్ మ్యాటర్. దేవునితో ఉండండి, దేవునికి లోబడి ఉండండి, తర్వాత ఇవన్నీ జరిగించండి. అపవాదిని ఎదిరించండి, వాడు పోతాడు, పారిపోవును. అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోను. అప్పుడు ఎప్పుడు? నువ్వు జస్ట్ వాడిని ఎదిరిస్తే కాదు, దేవునికి లోబడి ఉండుట అనేది ఒక కీలకమైన విషయం ఉంది. కొన్ని విషయాల్లో మనం లోబడుతున్నాం, చాలా విషయాల్లో మనం అవిధేయత చూపుతున్నాం. కానీ ఒక పేతురు అలా చూపించాడా? ఒక పౌలు అలా చూపించాడా? ఒక స్టెఫన్ అలా చూపించాడా? ఒక ఏలియా అలా ఉన్నాడా? ఒక ఎలీషా అలా ఉన్నాడా? ఒక మోషే అలా ఉన్నాడా? నో. దేవుని మాట ఎలాగో అలాగుననే వారు బ్రతుకున్నట్లు తమ్మును తాము సాధకం చేసుకున్నారు, జాగ్రత్త పడ్డారు. అది చాలా సీరియస్ మ్యాటర్ అన్నట్టుగా ప్రతి విషయం వాళ్ళు చేసే సమస్త ప్రవర్తనలో దీనికి నేను ఇది చేస్తున్నా, దీనికి వాక్యం ఒప్పుకుంటుందా? నేను ఇలా మాట్లాడా, దీనికి వాక్యం ఒప్పుకుంటుందా? నేను ఇలా ప్రవర్తించా, దీనికి వాక్యం ఒప్పుకుంటుందా? నేను ఇలా బలహీనమైన ఆలోచన చేస్తా, దీనికి వాక్యం ఒప్పుకుంటుందా?
మన సమస్త విషయాలలో దేవుని వాక్కు చొప్పున మనం ఆయనకు లోబడి బ్రతుకుట అనేది ఒక కీలకమైన విషయం. ఎందుకంటే మనం ఆయన పిల్లలం. ఆయనతో అనుబంధం కలిగి ఉన్నంత వరకే మనకు ఆ పవర్స్ అన్ని పనిచేస్తాయి. తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గర ఉన్నప్పుడు వాడి పెత్తనం నడిచిందా లేదా? ఎప్పటిదాకా వాడి పెత్తనం నడిచింది? తండ్రి దగ్గర ఉన్నంత కాలం, తండ్రికి లోబడి ఉన్నంత కాలం, తండ్రితో ఉన్నంత కాలం. తండ్రి మీద తిరుగుబాటు చేసి తండ్రికి దూరమై వాడు సొంత పెత్తనంగా వెళ్ళిపోయాడు. సొంత పెత్తనంగా వెళ్ళిపోయిన తర్వాత ఇక తండ్రి దగ్గర ఉన్న వాళ్ళు ఎవరైనా వాడికి లోబడతారా? తండ్రి దగ్గర ఉన్నప్పటి పరిస్థితులు వాడు దూరమైనా కొన్నాయా? లేవు. యజమానుడిగా పోయి బిచ్చగాడిగా తయారయ్యాడు. అరే అడుక్కున్నా ఎవడో ఒక ముద్ద పెట్టే పరిస్థితి లేకుండా అయిపోయింది. చివరికి పందులు తినే పొట్టన్నా తిందామని ట్రై చేస్తే పందులేమో మహాపట్టాయి. అవి వేసిందాక కూడా ఆగవా, ఎగబడి తింటాయా, చండాలమయ్యా. అయ్యేమన్నా గొర్రెల్లాగా ఒక పద్ధతి ప్రకారం మనం మేత వేసినప్పుడే తింటాయా? అరే నువ్వు అక్కడ తీసుకొస్తావు ఉంటేనే వచ్చి గందరగోళం చేస్తాయి, చీదర చేస్తాయి. ఎందుకంటే ఓ పద్ధతి ప్రకారం తినాలని ఇంకితో వాటికి ఉండదు. బురదలో పడ్డా, రొచ్చులో పడ్డా, మట్టిలో పడ్డా, ఎక్కడ పడ్డా సరే ఆప్యాయంగా తింటాయి. కాబట్టి వాడికి ఆ పందులు తినే పొట్టు కూడా దొరకలా. తండ్రి దగ్గర ఉన్నప్పుడేమో పెత్తనం వెలగబెట్టాడు, బయటికి పోయిన తర్వాతేమో అన్ని కోల్పోయి దరిద్రుడయ్యాడు. తిరిగి తండ్రి దగ్గరకు వచ్చిన తర్వాత తండ్రి ఏం చేశాడు? అతని స్థితిగతులన్నీ మార్చిపడేసి అతనికి ఉంగరం ధరింపజేశాడు. ఉంగరం అధికారానికి గుర్తు. లోకాసువార్త 15 ఇంటికి పోయి చదువుకోండి, ఇప్పుడు టైం లేదులే. ఉంగరం దేనికి గుర్తు? అధికారానికి గుర్తు. ఎప్పుడైతే వాడు తిరిగి తండ్రి దగ్గరకు వచ్చి తండ్రితో సమాధాన పడ్డాడో, ఇక నీకు లోబడి నీ దాసునిగా బ్రతుకుతాను అని తగ్గించుకొని వచ్చాడో, ఇక తండ్రి మాట చొప్పున బ్రతకడానికి ఇష్టపడ్డాడో, అప్పుడు తండ్రి ఇంటి వారందరూ తండ్రికి సంబంధించినవన్నీ అతనికి లోబడినాయి. అప్పుడు అతను మళ్ళా అన్నిటి మీద అధికారం పొందాడు. కాబట్టి మనకు దేవుడు చెప్పిన ఈ అధికారాలన్నీ మనం నెరవేర్చాలి అంటే మొట్టమొదటిది అసలు ఇంత అధికారం మనకి ఇవ్వబడిందన్న సంగతి మనకు తెలియాలి. అవి మనం నెరవేర్చినట్లు దేవునితో ఐక్యమై ఆయన మాట చొప్పున ఆయనకు లోబడి బ్రతకాలి. మూడవ విషయం ఇది ముఖ్యమైనది. ఎక్కడైనా ఏ కార్యమైనా చేయాలి అంటే దేవుని నడిపింపు పొందాలి. అయిపోయింది. ఇక ఏం పొందాలి? దేవుని నడిపింపు పొందాలి. చచ్చిపోయిన వాళ్ళని లేవగొట్టే శక్తి దేవుడు ఇచ్చాడు, నాకు అధికారం ఉంది కదా అని చచ్చిపోయిన వాళ్ళందరినీ తిరిగి లేపుకుంటూ వెళ్ళామనుకో, మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి మనల్ని పట్టుకుంటారు. ఉన్న గుంపుకే జాలక సత్తుంటే మళ్ళీ చచ్చిన వాళ్ళందరినీ లేపి తీసుకొచ్చి నిలబెడుతున్నారా? బాబా ఒరే ఏమొచ్చిందిరా మీకు అని మనల్ని సాగుపడతారు. ఇక్కడ ఎవరు బ్రతకాలో, ఎవరు చనిపోయి ఆ మృత స్థితిలో ఉండాలో, ఎవరు తిరిగి బ్రతికితే వారి వల్ల దేవుని కార్యం జరుగుతుందో, ఎవరు బ్రతికి ఉంటే వారికి నష్టమో దేవునికి తెలుసు, మనకు తెలియదు. కాబట్టి పౌలు జీవితంలో చాలామంది చనిపోయారు. ఉదాహరణకి పేతురు ఉన్నాడండి. చనిపోయిన దోర్క లేక తబిత, చచ్చిపోయిన తబిత లెమ్మనగానే తబిత లేచింది కదా. మరి పేతురున్న టైంలోనే యాకోబు చంపబడ్డాడు ఖడ్గము చేత. అపోస్తల కార్యం 12వ అధ్యాయం. మరి ఇంత శక్తి కలిగినటువంటి పేతురు యాకోబుని లేపొచ్చుగా? లేపాడా? నో. యాకోబు విషయంలో దేవుని చిత్తం అది. అతడు హతసాక్షి మరణం పొందాలి, అది దేవుని సంకల్పం. కాబట్టి నేను ఆజ్ఞాపిస్తే మరణం కూడా తొలగిపోతుంది, చచ్చిన వాడిని లేపే శక్తి నాకు ఉంది అని పేతురు యాకోబు ప్రభు నిన్ను లెమ్మనుచున్నాడు అనలా. యాకోబు విషయంలో దేవుని నడిపింపు పొందాడు. యాకోబు అంటే పాత నిబంధన యాకోబు అనుకున్నారు. క్రొత్త నిబంధనలో యాకోబు ఉన్నాడు. అపోస్తల కార్యం 12:1. యాకోబు ఖడ్గం చేత చంపబడ్డాడు. అపోస్తల్లో ఒకడు ఆయన విషయంలో దేవుడు ఏం కోరుతున్నాడు అనేది పేతురు గుర్తించాడు. దేవుని నడిపింపు పొందాడు.
మోషే అంతే, ఏలియా అంతే, ఎలీషా అంతే. వీళ్ళందరూ ఏవి చేసినా నాకు అధికారం ఉంది కదా అని వాళ్ళ బుర్రకు తోచినట్టు చేయలేదు. ఎవరికి స్వస్థతో వాళ్ళు దేవుని నడిపింపు పొందారు. ఎవరికి రోగం నిలిచి ఉండాలో వాళ్ళు దేవుని నడిపింపు పొందారు. ఎవరి పరిస్థితులు మారాలో వాళ్ళు దేవుని నడిపింపు పొందారు. ఎవరి పరిస్థితులు అలానే ఉండాలో వాళ్ళు దేవుని నడిపింపు పొందారు. ఎవరు చచ్చిన స్థితిలోనే ఉండాలో వారు దేవుని నడిపింపు పొందారు. ఎవరు తిరిగి బ్రతకాలో వారు దేవుని నడిపింపు పొందారు. ఎక్కడ ఏ సూచక్రియ జరగాలో వారు దేవుని నడిపింపు పొందారు. ఎక్కడ ఏ సూచక్రియ జరగొద్దో అక్కడ వారు దేవుని నడిపింపు పొందారు. 3 సంగతులు చెప్పా. ఈ అధికారాలు ఇచ్చాడని ఒకటి ఎరిగి ఉండుట, రెండవది దేవునికి లోబడి ఉండుట, మూడవది దేవుని నడిపింపు పొందుట. ఇది ముఖ్యమైనది. దేవుని నడిపింపు ఎలా దొరుకుతుందన్న, దేవుని నడిపింపు మనం ఎలా పొందగలం? ఈ ఒక్క మాట చెప్పి ఇక నేను ప్రార్థన చేస్తా. సంతోషంగా, మనస్ఫూర్తిగా, నిండు మనసుతో, హృదయపూర్వకంగా ఒకసారి స్తోత్రం చెప్పండి. ఇంతేనా? వద్దులే, ఊరుకోండి, ఏం చెబుతారు కానీ. దేవుని నడిపింపు పొందాలన్న ఆశ ఎంతమందికి ఉంది? చాలా అవసరం అది. ఎట్లా దొరికిద్ది మనకి దేవుని నడిపింపు? దేవుని నడిపింపు అనేది ఈజీగా పొందుకునే, చిటికలో పొందుకునే మంత్రం, మాయా ఏదీ లేదు. దేవుని నడిపింపు పొందుకునుట అనేది సాధన. సాధన ఎలాగో చెప్తా. దేవుడు నిన్ను నడిపించడానికి ఇష్టపడతాడు, కానీ ఆయన నడిపింపులో నువ్వు ప్రయాణం చేయాలండి. చాలా జాగ్రత్తగా వినండి ఈ ఒక్క మాట. అందరూ కాస్త గ్రహింపు కలిగిన వాళ్ళు లేకపోవచ్చు, కానీ కొంతమంది ఈ లైవ్లో ఉన్నోళ్ళు కావచ్చు, కూర్చున్న వాళ్ళు కావచ్చు, కొంతమంది షార్ప్ మైండ్స్ ఉన్నాయి. వాళ్ళ కోసం చెప్తున్నా. దేవుని నడిపింపు పొందటం ఎలాగా అనేది ఒక సాధన. నేను చెప్తాను. దేవుడు ఒక విషయాన్ని నీకు చెప్పినప్పుడు నువ్వు దానికి అక్షరాల లోబడ్డావు అనుకో, ఇంకో సంగతి నీతో మాట్లాడతాడు. దానికి కూడా నువ్వు అలానే లోబడ్డావు అనుకో, మరొక విషయం నీకు చెప్తాడు. దానికి కూడా నువ్వు అలానే లోబడ్డావు అనుకో, మరో సంగతి నీకు చెప్తాడు. దానికి కూడా నువ్వు లోబడ్డావు అనుకో, ఇంకొక సంగతి నీకు చెబుతాడు. దానికి కూడా లోబడ్డావు అనుకో, ఇంకొకటి చెప్తాడు. ఈ లోబడటం అనే ప్రక్రియ నీవు కొనసాగించినంత వరకు దేవుడు నీతో మాట్లాడుతూనే ఉంటాడు, నీకు నడిపింపిస్తానే ఉంటాడు. ఎప్పుడైతే దేవుని నడిపింపుకు నువ్వు అడ్డు తగులుతావో, 1, 2, 3, 4 సార్లు చూసి అది రివర్స్ వస్తున్నావు, నువ్వు సరి చేసుకో, నా నడిపింపు పొందు, అది కరెక్ట్ కాదు, నువ్వు ఇలా వెళ్ళాలి, నువ్వు ఇలా చేయాలి అని దేవుడు ఇస్తాడు. దాన్ని అందిపుచ్చుకొని ఆ నడిపింపును పొందుకొని జాగ్రత్తగా ప్రయాణం చేయాలి. ఆయన నడిపింపులో ఆయన చెప్తాడు కదా, కొంచెములో నమ్మకంగా ఉన్నవానికి విస్తారంగా ఇస్తాను, కొంచెములో విధేయత చూపితే ఇంకా విస్తారంగా నేను నడిపించుకుంటా. చాలా ముఖ్యమైన విషయం. దేవుని నడిపింపు పొందాలి అంటే ముందు చిన్న చిన్న వాటిల్లో లోబడటం నేర్చుకోవాలి. ఇది నువ్వు చూడొద్దు అన్నాడు, దాన్ని ఆపేయాలి. అంటే ప్రభా వేరే వేరే కాదు కానీ ఏదన్నా ఇంకోటి చెప్తాలే ప్రభా అన్నావు అనుకో, మౌనం అయిపోతాడు. ఎవరిని నడిపిస్తాం? మనమైనా అందొచ్చినోడిని నడిపిస్తాం, అందిరానోడిని. పెద్దోళ్ళు అంటారుగా, కాలుకి చెప్పు, అందొస్తే తొడుక్కుంటాం, అంది రాకపోతే సిర అవతల పడేస్తాం. మనం కూడా అంతే, మన బతుకులు కూడా అంతే. దేవుడు నిన్ను నడిపించడానికి పూనుకున్నాడు. మనందరినీ నువ్వు స్త్రీవైనా పురుషుడివైనా, నువ్వు వృద్ధుడివైనా యవనుడివైనా యవనురాలివైనా, ఆయన నిన్ను నడిపించడానికి పూనుకొని కొన్ని విషయాల్లో నీకు హెచ్చరికలు ఇచ్చి నడిపిస్తున్నప్పుడు నువ్వు ఆయనకి లోబడాలి, లోబడి నడవాలి. అప్పుడు నిన్ను ఇంకా 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 నడిపించి చివరికి ఏమెట్టుకు తీసుకొస్తాడో తెలుసా? అసలు మనుషులతో సంబంధాలు దిగిపోతాయి, పూర్తిగా ఇక దేవునితో కనెక్ట్ అయిపోతావు. ఇక ఏదైనా సరే ఎప్పటికప్పుడు ఏ క్షణానికి ఆ క్షణాన ఏ ప్రదేశానికి వెళ్ళినా అక్కడ నువ్వేం చేయాలో చెప్పేస్తాడు.
అట్లా పొందాడు పౌలు, అట్లా పొందాడు పేతురు. శృంగారమును దేవాలయం దగ్గర వారు ఆ రోజే ప్రార్థనకు పోలా. చాలా రోజుల నుంచి వాళ్ళు అక్కడ ప్రార్థనకి వెళ్తున్నారు. ఆ కుంటివాడైన భిక్షగాడు ఆ రోజే వచ్చి కూర్చోలా, వాడు రోజు కూర్చుంటున్నాడు. కానీ అంతకు ముందు రోజుల్లో దేవుని నడిపింపు పొందలా పేతురు. వాని విషయంలో ఆ రోజు దేవుడు పేతురుతో మాట్లాడుతున్నాడు. సీమోను, ఇదిగో వీనితో మాట్లాడు, వీన్ని లేపు, ఇక్కడ కార్యం ఉంది, వీడిని స్వస్థపరుస్తాను, వీడి ద్వారా ఒక సూచక్రియ ఈ ప్రజలకు చూపిస్తాను, దీనివల్ల నాకు 5,000 మంది జనులు క్యాచ్ అవుతారు. కొడు గట్టిగా. దీని ద్వారా నాకు 5,000. మరో చోట పౌలుతో అంటాడు, పౌలా భయపడకు, నీకు హాని చేయుటకు ఏది నీ మీదికి రాదు, ఈ పట్టణంలో నాకు బహుజనమున్నది, నువ్వు వెళ్ళొద్దు, నువ్వు భయపడి మౌనంగా ఉండొద్దు, నువ్వు మాట్లాడటం మానొద్దు, నువ్వు మాట్లాడు, నువ్వు ఇక్కడే ఉండవు, ఎందుకంటే నాకు చాలామంది ఉన్నారు ఇక్కడ. దేవుని నడిపింపు పొందుకున్నాడు. ఆసియా పోదాం అనుకున్నాడు, వద్దో ఇప్పుడు వెళ్ళకూడదు నువ్వు అక్కడికి అన్నాడు. ఇంకో చోటకి వెళ్దాం అన్నాడు, అక్కడ కూడా వద్దు అన్నాడు. చివరికి మాసిదోనియా ప్రాంతానికి. అంటే ఎటు వెళ్ళాలో దేవుని నడిపింపు, ఎక్కడ మాట్లాడాలో దేవుని నడిపింపు, ఎక్కడ మౌనంగా ఉండాలో దేవుని నడిపింపు, ఏం చేయాలో దేవుని నడిపింపు, ఎప్పుడు మౌనంగా ఉండాలో, మాట్లాడకుండా ఉండాలో, క్రియ చేయకుండా ఉండాలో, చేతులు కట్టుకొని ఉండాలో, ఎక్కడ ఏం చేయాలో మొత్తం దేవుని నడిపింపు. అంత గొప్ప నడిపింపు ఎట్లా పొందాడు పౌలు? అగ్రిప్పరాజుకు చెబుతాడు అసలు రహస్యం. అగ్రిప్పరాజా, ఆకాశము నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడను కాక. ఆకాశము నుండి నాకు ఒక దర్శనం కలిగింది. ఆ దర్శనములో నాకు నా ప్రభువు కనపడ్డాడు. ప్రభువు కనపడి నన్ను హెచ్చరించినప్పుడు ఆ రోజు తీర్మానం చేసుకున్న, ఆయన మాట చొప్పున నేను నడవాలని. అపోస్తల కార్యములు 22:10 చదువమ్మా. 22:9-10 చదువు త్వరగా. నాతో కూడనున్న వారు ఆ వెలుగును చూచిరి గాని నాతో మాట్లాడిన వాని స్వరము వాని వినలేదు. అప్పుడు నేను ప్రభువా నేనేమి చేయవలనని అడుగగా, అది మాట, ప్రభువా నేనేమి చేయవలెను అని అడగటం అప్పుడు మొదలుపెట్టి పౌలు ఊపిరిపోయిందాకా అలా అడగటం మానుకోలా. ఇప్పుడు కొట్టరు చప్పట్లో, ఏం మనుషులు అయ్యాము. పౌలు ఊపిరిపోయిందాకా ఆ మాట అడగటం మానుకోలే. ఇక ఏమాట? ప్రభువా నేనేమి చేయవలెను. లైఫ్ అంతా అంతే, ఏదన్నా పొనుకొని తండ్రి నేనేం చేయమంటా. ఇదిగో ఈ విషయంలో అది భూ సంబంధమైందైనా ఆత్మ సంబంధమైందైనా ఇట్లాంటి పరిస్థితి వచ్చింది, మరి ఇప్పుడు నేనేం చేయమంటావు? దావీదు కూడా చూడండి, యెహోవా యొద్ద విచారణ చేశాను, దేవుని దగ్గర నడిపింపు పొందుకొని ఏ పనైనా పూనుకున్నాడు ఆయన. కాబట్టి దేవుని నడిపింపు, ఆత్మ నడిపింపు మనకి ఎలా వస్తుందంటే, చిన్న చిన్న విషయాల నుంచి మనం సాధన మొదలు పెట్టాలా. చిన్న చిన్న విషయాల్లో మనం లోబడటం మొదలు పెట్టాలా. లోబడి చూడు, నువ్వు దేవుడిని నడిపించకపోతే అప్పుడు అడుగు. ఎంతమందికి అర్థమైంది? ఈ రోజు నుంచే మొదలుపెట్టు. చిన్న చిన్న విషయాలు, ఏ వద్దన్నాడు అవి మానేసే, ఏ చేయమన్నాడు అవి చేయటం, నువ్వు చిన్న చిన్నగా మొదలుపెట్టు. నువ్వు ఆ చిన్న చిన్న విషయాల్లో నడిపింపులు స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి ఇక నిన్ను ఏ స్థాయి కంటే, ఎక్కడ నోరు తెరవాలో ఆయనే చెబుతాడు, ఎక్కడ మౌనంగా ఉండాలో ఆయనే చెబుతాడు, ఏం పలకాలో ఆయనే చెబుతాడు, ఏం పలకొద్దో ఆయనే చెబుతాడు, ఎటు వెళ్ళాలో ఆయన చెబుతాడు, ఎటు వెళ్ళొద్దో ఆయన చెబుతాడు, ఎక్కడ అధికారం ప్రదర్శించాలో ఆయనే చెబుతాడు, ఎక్కడ ఏమీ చేతగాని వాళ్ళలాగా ఉండాలో ఆయనే చెబుతాడు. ఇంత అధికారం కలిగి ఉండి కూడా పౌలు కొన్ని చోట్ల ఏం చేతగాని వాళ్ళలాగా ఉన్నాడు, దెబ్బలు తిన్నాడు. ఇంత అధికారం కలిగి ఉండి కూడా ప్రభు పొంతి పిలాతు సభలో దీనుడుగా నిలబడ్డాడు. ఇంత అధికారం పొందిన పౌలు రాళ్ళు తీసుకొని కొడుతుంటే ఏం మాట్లాడకుండా ఉన్నాడు. ఒరేయ్, మీ అందరి చేతులు యేసు నామములో పడిపోవును గాక అంటే, ఎలుమా అనేవాడి కళ్ళు పోయినట్టు వాళ్ళ మొత్తం చేతులకి పెరాలసిస్ రాదు, పక్షవాతం వచ్చిందా రాదా? రాళ్ళు ఎత్తిన వాళ్ళందరి చేతులు, కానీ అది ప్రదర్శించలా.
ఎందుకు? అక్కడ దేవుని నడిపింపు పొందాడు. ఇక్కడ నీవు శ్రమ నొందుట నా చిత్తం, మౌనంగా సహించు. అర్థమైందా? దేవుని నడిపింపు అనేది చిటికలో వచ్చే విద్య కాదు, అది సాధన, దేవభక్తి సాధనలో ఒక అద్భుతమైన విషయం అది. కాబట్టి చిన్న చిన్న విషయాల్లో ముందు మీరు దేవుని నడిపింపులు పొందితే రాను 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 నిన్ను ఆయన పూర్తిగా వశపరుచుకొని ఆయనే నిన్ను నడిపిస్తాడు. నీవు నడవవలసిన త్రోవలో నిన్ను నడిపిస్తాను, నేను నీకు ఆలోచన చెప్పేదనన్న వాగ్దానాలు అప్పుడు నెరవేరుతాయి. కాబట్టి ఆ మెట్టుకు రావాలి. ఈ అధికారాలు గుర్తుపెట్టుకోండి. అవి ఎలా నెరవేర్చాలో, ఏ విధంగా వాటిని అమలు చేయాలో ఆ రహస్యాలు 3 గుర్తుపెట్టుకోండి. మొట్టమొదటిది, ఇన్ని అధికారాలు ఇన్నిటి మీద నాకు ఇవ్వబడినాయి అన్న సంగతి ఎరిగి ఉండాలి. 2, దేవునికి లోబడి ఉండాలి అనేది ఎరిగి ఉండాలి. 3వది, దేవుని నడిపింపులో చచ్చిన వాళ్ళని లేపే శక్తి ఉంది, కానీ అందరినీ లేపలా. అద్భుత కార్యాలు చేసే శక్తి ఉంది, కానీ అందరికీ చేయలే. కొంతమంది రోగుల్ని స్వస్థపరిచిన పౌలే తిమోతి దగ్గరకు వచ్చేటప్పటికి కడుపు జబ్బు నిమిత్తం కొంచెం ద్రాక్షరసం పుచ్చుకోనాయన అన్నాడు. ద్రాక్షరసం అంటే మందు తాగమని చెప్తున్నారు కొంతమంది దరిద్రులు, మందు తాగమని. ద్రాక్షరసం అంటే వైన్ కదా, అందుకని కొంచెం అప్పుడప్పుడు కొంచెం వైన్ తీసుకున్నాయన అని చెప్పాడంట. అంటే వైన్ కొంచెం పుచ్చుకొని బొబ్బోనాయనా అని. అట్లాంటి సలహాలు తన ఆత్మీయ కుమారుడికి పౌలిస్తాడా? అది కాదు ఆయన చెప్పింది. తిమోతి తరచుగా ఉపవాసాలు ఉంటాడు. ఆ ఉపవాసాల వల్ల కడుపు జబ్బు వచ్చింది. ఆయన కూడా మరి గ్యాస్ ట్రబుల్ వచ్చిందో ఏం పాడో. దేవునికి స్తోత్రం. ఇది చాలా పురాతనమైన రోగంలాగుంది, ఎసిడిటీ. కానీ కడుపు జబ్బు నిమిత్తము తరచుగా వచ్చు బలహీనతల కోసం. కడుపు జబ్బు తరచుగా వచ్చే బలహీనతలు. కొన్నిసార్లు లో బీపీ వచ్చి, గ్యాస్ ట్రబుల్ ఉన్నవాడికి అన్నీ వస్తాయి, లో బీపీ వచ్చేస్తుంది, కళ్ళు తిరిగి పడిపోతాడు, ఊపిరి అందదో, ఆయాసం లాగా ఉంటుంది, ఎగశ్వాసలాగా ఉంటుంది, గందరగోళంగా ఉంటుంది పరిస్థితి. తల వెనక భాగంలో నొప్పి వస్తుంటుంది, నరాలన్నీ చిట 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 అంటూ ఉంటాయి, ఈ రెక్కల సందులో నొప్పి వస్తుంది, ఈ గోడ ఎడమ గోడ గుండె జబ్బుల లక్షణాలు, జాలు వస్తూ ఉంటుంది. ఎంత చూసి ముందు అసలు గుండెకి సమస్య ఏమో కానీ దడదెబ్బకి హార్ట్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇన్ని రకాల లక్షణాలు ఒక ఎసిడిటీ. ఇదంతా ఎరిగిన వాడై నువ్వు ఉపవాసం చేస్తున్నావు మంచిదే, కానీ కాస్త లిక్విడ్ రూపంలో ఏదన్నా తీసుకో, పొట్ట ఖాళీగా ఉంచవాకు, అక్కడ గ్యాస్ తయారవుతుంది, అది అవయవాలను దెబ్బతీస్తుంది. అలా కాకుండా కడుపులో బరువు ఏదో ఒకటి, వాటరో లిక్విడో, ఒట్టి నీళ్ళైతే ఇక మీదట నీళ్ళే త్రాగక అన్నాడు. ఒట్టి నీళ్ళలో అంత పట్టుత్వం ఉండదు, కొంచెం ద్రవ పదార్థం, కొంచెం ద్రాక్షరసం తీసుకోయా. అప్పట్లో ద్రాక్షరసం ఆహారమేమో రొట్టెలు, పానీయమేమో ద్రాక్షరసం. పదార్థంగా తినొద్దు కానీ కాస్త ద్రవ రూపంగా ఏదన్నా ద్రాక్షరసం లాంటిది కాస్త తాగాయా. నేను కూడా ఇక్కడ మనకు ప్రేయర్కి వచ్చిన వాళ్ళకి సలహాలు చెప్తుంటాను. ఏదన్నా మీరు ఉపవాసం ఉండాలనుకుంటే కాస్త కొబ్బరి బొండా నీళ్ళు అట్లాంటిది ఏదన్నా లిక్విడ్ రూపంలో, ద్రవ రూపంలో ఏదన్నా పదార్థాలు తీసుకోండి. అసలు ఏమీ తీసుకోకుండా ఉండకండి, మీరు అడ్డం పడి నా ప్రాణం తీయకండి అని చెబుతుంటాను నేను. దేవునికి స్తోత్రం. టైం అయిపోయింది ఇక మరి, చాలాసేపు చెప్పినాను, మీకు కూడా అర్థమైందని అనుకుంటున్నాను. మిగిలిన వాళ్ళకేమో స్వస్థపరిచాడు, తిమోతికేమో కడుపు జబ్బుకి వైద్య సలహాలు ఇస్తున్నాడు. అంటే ఎక్కడ ఎవరికి ఏం చేయాలో దేవుని నడిపింపు స్పష్టంగా పొంది ఉన్నాడు ఆయన. అట్లా పొందాలి. అట్లా ప్రతి దానిలో నడిపింపు పొందడానికి సాధన చేయాలి. దేవుని సెలవు లేకుండా నేను ఏది చేయకూడదు అని. ఎంతమందికి అర్థమైంది? ఒక్కసారిగా వచ్చిద్దా నడిపింపు? నువ్వు ఎంతగా లోబడుతుంటావు అంతగా నడిపిస్తాడు. ఇక నువ్వు లోబడేదాన్ని బట్టి నేను చెప్పిన అధికారాలన్నీ నీలో కార్యసిద్ధి కలిగినట్లు ఆయనే చేస్తాడు.